వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో హెల్త్ కేర్ మనందరి హక్కు. కానీ చాలాసార్లు ఎన్నో ఇష్యూస్ వచ్చి మనకు హాస్పిటల్ పోయినప్పుడు చాలా ఇష్యూస్ పైన చాలా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి మనం చాలా హెసిటేట్ అవుతూ ఉంటాం. సో ఈ హెసిటేషన్ వదిలేసి హెల్త్ కేర్ పైన మనకు కావాల్సిన ఏదైతే లా ఉందో, అంటే మన ఇండియన్ లా ఏం చెప్తుంది, మన హక్కులేంది, మనం ఏ విధమైన లాస్ మనకి వర్తిస్తాయి హెల్త్ కేర్లో అనే విషయాలు తెలుసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ బీ కేర్ ఫ్రీ. ఏ హాస్పిటల్ అయినా ఎట్లున్నా కూడా. సో దీనిపైన ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రజలందరికీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇంట్లో హాస్పిటల్ ఓనోళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. సో అందరికీ అవసరం కాబట్టి కాన్వర్జేషన్ జరగాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది ఈరోజు. అండ్ మన స్టూడియోలో ఉన్నారు మీ అందరికీ బాగా పరిచయం డాక్టర్ మోక్ష గారు. He is a High Court advocate and he is going to elaborate it very nicely today. Sir, namaste. నమస్కారం. సో సార్, హెల్త్ కేర్ ఇది ప్రతి సామాన్యుడి హక్కు. అండ్ ఇక మనము హెల్త్ కేర్ అనగానే చాలా న్యాచురల్గా కామన్గా మాట్లాడుకునేది ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ షుడ్ బి ఫ్రీ అనేసి. బట్ అది దాని గురించి ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాము. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ. ఓకే, దాన్ని పక్కకు పెడితే అట్లీస్ట్ మనకున్న ప్రివిలేజెస్ ఏంటి, మన హెల్త్ కేర్ లా ఏంది, వీటిని మినిమం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇవి కూడా తెలుసుకోకపోతే చాలా అనర్థాలు జరుగుతున్నాయి బయట, వాటిని ఆపలేకపోతున్నాం. సో అవి అనర్థాలని కూడా తెలిసేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో ఇలాంటిది జరగొద్దు, ఎవరి విషయంలో అయినా జరగొద్దు. ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి పనికొస్తుంది అనే ఉద్దేశంతో మనం ఈ కాన్వర్జేషన్ పెట్టుకుంటున్నాం ఈరోజు. సో లెట్ మీ ఆస్క్ యూ ఫస్ట్ దిస్ క్వశ్చన్. హెల్త్ కేర్ అనేది హ్యూమన్ రైట్స్ కింద వస్తుందా అసలు? ఇట్స్ ఎ హ్యూమన్ రైట్ అండి. ఇట్స్ అ హ్యూమన్ రైట్. సో హెల్త్ కేర్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఏ ఇష్యూ కానీ వచ్చినా, ఏదైనా మనకు అన్యాయం జరుగుతుంది అని అంటే హ్యూమన్ రైట్స్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. దెర్ ఇస్ ఎ క్లారిటీ రిక్వైర్డ్. వెన్ యూ సే హెల్త్ కేర్ హ్యూమన్ రైట్, ఇక్కడ ఏంటంటే మనకి హెల్త్ మీద ఏదైనా నెగ్లిజెన్స్ కానీ క్రాస్ ఇంపాక్ట్ కానీ జరిగినప్పుడు ఆ హ్యూమన్ రైట్ని మనం ఎక్సర్సైజ్ చేస్తాం. ఇప్పుడు థిన్ లైన్ డిమార్కేషన్ ఉంటుంది. ఇది కన్జ్యూమర్ రైటా హ్యూమన్ రైటా అనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక ఫార్మాసిటికల్ సెంటర్ అంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నాం, ఆ ట్యాబ్లెట్ రియాక్ట్ అయింది. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం అనేది ప్రిస్క్రిప్షన్ బేస్ మీద, అంటే షెడ్యూల్ హెచ్ డ్రగ్ అయ్యి విచ్ ఈస్ యాజ్ పర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తే దెన్ స్వకృత అపరాధం అది. ఎందుకది? అది షెడ్యూల్ హెచ్ డ్రగ్. ఒక ఫిజిషియన్ మిమ్మల్ని చూసి ఆ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తే మీరు తీసుకొని ఉంటే దాని తర్వాత ఏమైనా రియాక్షన్ అయితే ఫిజిషియన్ తప్పది. లేదు మనమే డైరెక్ట్గా పోయి తీసుకున్నాం అనుకోండి, అది స్వకృత అపరాధం అవుతుంది. ఫార్మాసిటికల్ కంపెనీ కెనాట్ బి క్వశ్చన్. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, ఆ హాస్పిటల్లో వాళ్ళకి ఏం రైట్స్ ఉంటాయి అనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. రైట్. ఇప్పుడు హాస్పిటల్కి ఒక పేషెంట్ని మనం అడ్మిట్ చేసినప్పుడు పేషెంట్ హాస్పిటల్కి కన్జ్యూమర్ అవుతాడు. సో టెక్నికల్లీ అక్కడ ఏమన్నా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ మనము ఐడెంటిఫై చేస్తే ఇట్ బికమ్స్ ఎ కన్జ్యూమర్ రైట్ ఇష్యూ. నెగ్లిజెన్స్ అనేది వస్తే దెన్ దట్ బికమ్స్ ఎ హెల్త్ రైట్స్ ఇష్యూ, హ్యూమన్ రైట్స్ ఇష్యూ. సో ఇక్కడ నెగ్లిజెన్స్కి కన్జ్యూమర్ రైట్కి మనం వ్యత్యాసం చూద్దాం. ఫస్ట్, నేను వెళ్ళాను, ఒక ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేశారు. ఈ ట్రీట్మెంట్ స్టిప్యులేటెడ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఆఫ్ మెడిసిన్ బేస్ మీద జరిగి ఉంటాయి. అంటే వచ్చిన ఆయనకి ఒక మలేరియా ఉంది, మలేరియా ఐడెంటిఫై చేసాము, మలేరియా మీద మనం ట్రీట్మెంట్ చేసాము. ఆ ట్రీట్మెంట్ బ్యాక్ ఫైర్డ్, పర్సన్ డైడ్. వాస్తవంగా ఆ వ్యక్తికి, డిసీజ్డ్ పర్సన్కి సంబంధించిన వాళ్ళందరూ దే విల్ గో అండ్ ఫైల్ ఎ కేస్. కొన్నిసార్లు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు, కొన్నిసార్లు సివిల్ కేసు ఫైల్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ ద సినారియో. ఇది ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా? స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే దానికి జస్టిఫికేషన్ ఉండాలి. సడన్లీ సమ్మన్ కొలాప్సెస్, మన దగ్గర స్టాండర్డ్ ప్రొసీజర్స్ చూసుకునే టైం లేదు, మనం సిపిఆర్ ట్రీట్మెంట్ ఇస్తాము, ఇంకోటి ఇస్తాము, అప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవాలి. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ కాదు, అక్కడ అట్లాంటి సిచ్యువేషన్లో ఇది చేయాలని స్ఫురించింది, ఓ డాక్టర్ ఎక్స్పీరియన్స్ని మనం ఎగ్జిబిట్ చేశాము, but still we could not recover the patient. This is not a loss. They tried their best. So there is no problem. ఇక్కడ నెగ్లిజెన్స్ లేదు.
పర్లేదు సిలైన్ బాటిల్ ఎక్కించినాం, సిలైన్ బాటిల్ అయిపోయింది, మళ్ళీ ఇంకో సిలైన్ బాటిల్ ఎక్కించినాం, మెకానికల్గా చేస్తున్నారు. ఇది నెగ్లిజెన్స్. ట్రీట్మెంట్ అనే దానికి ఒక బేస్ ఆధారం ఉండాలా, ఒక డాక్టర్ విజిటేషన్ ఉండాలా, మనం వదిలేయకూడదు. సో దిస్ ఈజ్ నెగ్లిజెన్స్. మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు లేదా సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోస్ చూశాను. కొన్ని హాస్పిటల్స్లో మీకు సెలైన్ బాటిల్ ఇట్లా ఉంటుంది, ఈ సెలైన్ బాటిల్ పైపును ఆధారంగా తీసుకొని ఎలుకల పైకి కిందికి రౌండ్లు కొడుతున్నాయి. ఓ మై గాడ్, దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇది గ్రాస్ నెగ్లిజెన్స్ అండి. రైట్. గ్రాస్ నెగ్లిజెన్స్ అంటే అసలు మినిమం కండిషన్స్ కూడా మనం పట్టించుకోకుండా ఆ పేషెంట్ ఉన్నాడనే ఒక యాటిట్యూడ్ ఉంటే దీన్ని గ్రాస్ నెగ్లిజెన్స్ అంటే ఒక డాక్టర్ దగ్గర, ఒక హాస్పిటల్ దగ్గర ఉండకూడని విషయం ఇది. ఓకే, మీరు ఎట్లాగో ఈ టాపిక్ తీసిరు కాబట్టి ఐ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ థింగ్. రీసెంట్గా నేను ఇంకొక వీడియో కూడా చూసిన రీల్స్లో. మామూలుగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ని తీసుకొని పోయిండ్రు, బెడ్స్ లేవు, మొత్తం అల్లకల్లలో ఇంకా పండుకొని ఉన్నారు, అట్లా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో నర్స్లు చాలాసేపటి నుంచి రియాక్ట్ అవ్వట్లేదు, ఏం చెప్పినా కూడా వస్తున్నాం అంటున్నారు తప్పితే వెళ్ళట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు ప్రాపర్గా. అండ్ దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద సిచ్యువేషన్ టు దేర్ అటెండర్స్. సో ఇదంతా జరిగిన తర్వాత కొంతసేపటికి ఆమెకి విసుగు వచ్చేసింది, అటెండర్కి విసుగు వచ్చేసి, ఏందమ్మా ఎంతసేపు అయింది, తీసుకొచ్చి మీరేం ట్రీట్మెంట్ చేయరా, చూడరా, ఏం చెప్పింది డాక్టర్, ఏంది మాట్లాడరా అని అంటే వీళ్ళకి కోపం వచ్చేసి వీళ్ళు ఈ నర్స్లు కూడా చెయ్యము అని అన్నారు. అన్న తర్వాత ఏమే షీ స్టార్టెడ్ టేకింగ్ అ వీడియో, మొత్తం వీడియో తీసుకుంటా, చెప్పు ఇందాకేమో అన్నావు కదా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్, మరి మీరు ఎందుకు పెట్టుకుర్రు, గవర్నమెంట్ మీకు ఎందుకు పేమెంట్లు ఇస్తున్నది, మీరు ఏం చేయకుంటే అది ఇది అని చెప్పేసి ఓ వీడియో వేసింది. సో ఇలాంటివి రకరకాల ఇష్యూస్ వి సీ. నేను చేసిన కొన్ని రీల్స్లో దేర్ ఈస్ అ గవర్నమెంట్ హాస్పిటల్ వేర్ సర్జరీ చేస్తుంటే మీదకెళ్ళి రూఫ్ ఊడి పడుతుంది. దిస్ హ్యాపెండ్ వేర్ అనెస్థీషియా డోస్ ఎక్కువ ఇచ్చేసేస్తే పేషెంట్ చనిపోయినరు. ఈ విషయాలన్నీ లేటర్ ఆన్ తెలుస్తాయి. ఇచ్చేటప్పుడు పాపం డాక్టరే దేవుళ్ళలాగా కనిపిస్తాడు, బట్ ఆ ఇచ్చింది ఇంత డోస్ ఇచ్చిండు, మనిషి చచ్చిపోయిన తర్వాత తెలిస్తే వాడు రాక్షసులాగా కనిపిస్తాడు ఆ డాక్టర్. సో బేసిక్గా ఇలాంటి ఇష్యూస్ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన ఇండియాలో చాలా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా బెడ్స్ లేక కింద పడేస్తే పేషెంట్లని ఎలుకలు కొరకడము, ఇలాంటివి ఎన్నో నంబర్ ఆఫ్ ఇష్యూస్. సో ఇలాంటి అసలు నిజంగా చెప్పాలంటే మనం వేర్ ఈజ్ ఇండియా అనే బాధ అవుతుంటుంది ఇవన్నీ వింటుంటే. సో వీటిపైన ఒకవేళ వీ హ్యావ్ టు కంప్లైంట్, చాలామందికి కోపం ఉంటుంది లోపల, ఏదో ఒకటి చేయాలి, కంప్లైంట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫైట్ ఆన్ దిస్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద బేస్ ఫర్ దెమ్ టు ఫైట్? ఎట్లా ఇష్యూని తీసుకెళ్ళాలి, ఎట్లా ఫైట్ చేయాలి, ఎక్కడ కేసు వేయాలి, ఎట్లయితే న్యాయం జరుగుతుంది? ప్రధానంగా మనం న్యాయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆధారం ఇంపార్టెంట్ అండి. సో ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఆవేశం కాదు కావాల్సింది, రైట్, ఆధారం. ఎందుకంటే మీ కంప్లైంట్ మనం ఇవాళ ఫైల్ చేసాము, అది ట్రయల్ వచ్చేసరికి 1.5 years ఇట్ విల్ టేక్, కీపింగ్ ద నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఇన్ కన్సిడరేషన్. సో ఈ టైంలో ఎవిడెన్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ ట్యాంపర్డ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం స్టెప్స్ తీసుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్లో ఒకటి తర్వాత ఒకటి వద్దాం. మనం పేషెంట్ని తీసుకెళ్ళాం అడ్మిట్ చేయడానికి. వీఆర్ టాకింగ్ అబౌట్ అ హాస్పిటల్ వేర్ దెర్ ఈస్ అ షార్టేజ్ ఆఫ్ పీపుల్. దిస్ ఇస్ అ ఫస్ట్ కాన్సెప్ట్. షార్టేజ్ ఆఫ్ పీపుల్, ఒక మెడికల్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్, రైట్, షార్టేజ్ ఆఫ్ స్టాఫ్, బీ ఇట్ నర్స్, బీ ఇట్ డాక్టర్, బీ ఇట్ అటెండర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక హాస్పిటల్లో షార్టేజ్ స్టాఫ్ అనేది ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఇట్స్ అ డిప్రైవేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. ఇక్కడ కన్స్యూమర్ రైట్ రాలేదు, హ్యూమన్ రైట్ వచ్చింది. ఎందుకంటే ఒక హాస్పిటల్ బాధ్యత గల ప్లేసు, ఆ ప్లేస్లో మినిమం ఫెసిలిటీస్ ఉన్న డాక్టరు, ఎక్స్పెరిమెంట్ చేయని యాటిట్యూడ్ ఉన్న డాక్టర్ ఉండాలి. సేవాభావం అనేది ఆ వ్యక్తులలో ఇన్కల్కేట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మిలిటరీ ఆఫీసర్స్కి దేశభక్తి నూరిపోస్తారో, అట్లాగే హాస్పిటల్స్కి సేవాభావం అనేది నూరిపోసే పరిస్థితికి మనం దిగజారిపోయినాం. సో టు జస్ట్ కరెక్ట్ ఇట్ ఆర్ నాట్ కరెక్ట్ ఇట్, బట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. సో దేశభక్తి ఉన్నవాళ్ళు ఆర్మీకి వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళకి దేశంకున్న గొప్పతనాన్ని చెప్పి ఇంకొంచెం ఆ ఆలోచనని బలపరుస్తారు. పర్ఫెక్ట్. ఎస్, వీ హ్యావ్ టు సే ఇట్ ఇన్ దిస్ వే, బికాజ్ నూరిపోస్తే పోయే దాంట్లో కాదు. అండ్ మన ఆర్మీ వాళ్ళు మన కోసం చాలా త్యాగం చేసి చచ్చిపోతూ ఉంటారు కాబట్టి. ఎస్,
సో సేమ్ వే ఈ ఆర్మీలో ఇంకొకటి చూస్తే Yep. ఇఫ్ యూ యాక్చువల్లీ సీ ఆర్మీ హాస్పిటల్స్ వాళ్ళలో మీరు ఆ సేవాభావం చూస్తే వాళ్ళకి ఆ దేశభక్తి కాదు, అది ఇన్కల్కేట్ అయ్యి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ సేవాభావం అనేది ఇక్కడ మిస్ అవుతుంది అనే దానికి ఒక ప్రధాన పాయింట్ మనం తీసుకుందాం. మనం ఏంటంటే ఒక చోట మనకు 10 మంది కావాలా, మనం 5గురే తీసుకున్నాం. ఏమైపోతుంది, ఈ 10 మందికి డివైడ్ అవ్వాల్సిన వర్క్ ఈ 5గురి మీద పడిపోతుంది. మనం ఇటీవల కాలంలో చాలా మటుకు ఫ్లైట్ క్యాన్సిలేషన్ చూసినాం. ఎందుకు చూసినాం? పైలట్లకు నిద్ర లేదు, రైట్, ఎఫ్డి ఎక్కువ నామ్స్ hours ఫాలో sleep. కాలేదు, అవును. మినిమం అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి కదా. Right. వాడు గాలి నుంచి గాలోనే పోతాడు. లేకపోతే డాక్టర్స్ దగ్గర కూడా వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళకు కూడా మినిమం, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఓ మినిమం అవర్స్ ఆఫ్ వర్క్, మినిమం అవర్స్ ఆఫ్ స్లీప్ మీరు ఇవ్వాలా. ఒక డాక్టర్కి మీరు ఓవర్ టైం ఇస్తే పేషెంట్ అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్, వాడు స్ట్రెస్ అయిపోతాడు. స్ట్రెస్ అయిపోయిన డాక్టర్ మన పని చేస్తుంటే ఆబ్వియస్లీ మీకు రిజల్ట్ ఉండదు. అండ్ ఒక రకమైన నిర్లక్ష్యం అనేది ఇన్కల్కేట్ అయిపోతుంది. మనిషే కదండి వాళ్ళు కూడా. ఎస్. ఇప్పుడు సెకండ్ పాయింట్ కొందాం. ఈ డాక్టర్స్ ఓవర్ టైమ్ డ్యూటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం సార్ ఇన్ డీటెయిల్, ఏం చేద్దాం? బట్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద ఫేజ్ వైజ్. ఎస్, ఫస్ట్ డాక్టర్స్కి ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఉండాలా. రైట్. సెకండ్, ఈవెన్ అవుట్ ఉండాలా. నర్సులతో పాటు ఉండే క్లీనింగ్ స్టాఫ్, రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు నర్సులు ఉన్నారు, క్లీనింగ్ స్టాఫ్ చక్కగా పనిచేయట్లేదు. ఆ అన్హైజీన్ అట్మాస్ఫియర్లో వాళ్ళు కూడా సఫకేషన్ పొందుతారు. ఇది సెకండ్ ప్రాబ్లం. ఎంటైర్ హాస్పిటల్ షుడ్ హ్యావ్ ఎ హైజీన్ అట్మాస్ఫియర్. దిస్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. వీటన్నిటితో పాటు సప్లై ఆఫ్ మెడిసిన్ హ్యాస్ టు బీ ఫ్రమ్ టైమ్ టు టైం. మోస్ట్ ఇంపార్టెంట్, మెడిసిన్ సప్లైతో పాటు ఎక్స్పైరీ డేట్లు వెరిఫై చేసే ఒక యంత్రాంగం ఉండాలి. రైట్. ఇది ప్రతి హాస్పిటల్లో ఉండాలి. ఇప్పుడు మన ఎమర్జెన్సీ వార్డులో ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫలానా మెడిసిన్ అనేది మనం ట్రీట్ చేయాలి అని ఇమీడియట్గా మనం అనుకుంటాము, వెళ్తాము, షెల్ఫ్లో ఉన్నది తీసుకొని అడ్మినిస్ట్రేట్ చేస్తాం. షెల్ఫ్లో ఉన్నది ఎక్స్పైర్ అయిపోయిందా లేదా అనేది ఆ టైంలో వెరిఫై చేయం కదా. సో ఒక యంత్రాంగం దానికి కూడా సపరేట్గా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్యాల్కులేషన్స్ మిస్ అయినాయి. రైట్. బీఇట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏంటంటే మనకి అవుట్పుట్ వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే అంత డిస్ప్లేలో ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే అంత క్లోజ్ డోర్లో ఉంటుంది. క్లోజ్ డోర్ ఉంటుంది. సో క్లోజ్ డోర్లో జరిగింది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు, మనం విశ్వసిస్తాము. ఈ విశ్వాసం తప్పు కాదు ఇక్కడ. సో ఈ చెక్ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటే, ఇప్పుడు మీరు కొన్ని హోటల్స్లోకి వెళ్తే ఒక వాష్రూమ్ క్లీనింగ్కే వాడు చాట్ పెడతాడు, ఈ టైంలో చేసినాం, ఈ టైంలో చేసినాం, ఈ టైంలో చేసినాం అని. హాస్పిటల్స్లో ఎందుకు లేదు? మన దరిద్రం ఏంటంటే పైసలు కట్టి ట్రీట్మెంట్కి ఎక్కడైతే చేయించుకుంటున్నామో అక్కడనే ట్రాన్స్పరెన్సీ లేదు. లేదండి. ఎస్. ఎందుకు లేదు అంటే మన పైసల మీద ఫోకస్ వచ్చేసింది కదా, ట్రీట్మెంట్ మీద ఫోకస్ లేదు. మనం ఏదో చిన్నప్పుడు మెడిసిన్ పాస్ అయినప్పుడు ఒక ఓత్ తీసుకున్నాం, ఆ ఓత్ ఏందో కూడా ఫ్రేజియాలజీ కూడా మర్చిపోయినాం మనం. ఎక్కడికి వస్తుంది? సో ఈ లిస్ట్ అనేది ప్రధానం. మనం రోజు యాజ్ యు ఆర్ అ డాక్టర్ మీరు ఏం చేయాలా? ఓకే, టుడే ఐ హ్యావ్ అబౌట్ 20 పేషెంట్స్ ఆర్ 30 పేషెంట్స్, నేను ఈ పేషెంట్స్ ఇట్లా ఫేజ్ అవుట్ చేసుకుంటున్నా, నా షెడ్యూల్ నేను ఇలా వాడుకుంటున్నా అనుకో. ఒక హాఫ్ అన్ అవర్, 1 hour, 10 minutes టైం ఇవ్వాలా. సర్జరీ తర్వాత సర్జరీ తర్వాత పేషెంట్ తర్వాత పేషెంట్ తర్వాత మనిషా మిషనా? మళ్ళీ మనం ఇప్పుడు ఏమంటున్నాం, రోబోటిక్ సర్జరీ. మనిషికే దిక్కులేదు, రోబోటిక్ వచ్చి ఏం చేస్తుంది? అల్టిమేట్లీ ఆ రోబోటిక్ సర్జరీలు కూడా మనుషులే కదా నావిగేట్ చేస్తున్నారు. రైట్. సో బేసిక్ ఏంటంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ థాట్ డాక్టర్స్కి, నర్సులకి, క్లీనింగ్ స్టాఫ్కి చేయాల్సిన బాధ్యత యంత్రాంగాన్ని. రైట్. అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ హ్యాస్ టు డూ. ఇఫ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ హాస్పిటల్, కన్సర్న్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు నువ్వు రిజైన్ చేయంటాం కాదు పాయింట్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తులని మనం అక్కడ పెట్టగలగాల. రైట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. ఎస్. సెకండ్, మనం ఇందాక అనుకున్న ఓవర్ టైం కాన్సెప్ట్కి వస్తే అసలు ఫండమెంటల్గా డాక్టర్లకు ఓవర్ టైం ఇవ్వకూడదు. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ మనకి ఇవ్వాల్సి వచ్చింది, స్టాండ్ బైగా మనం తీసుకోవాలి. ఎందుకు ఇస్తున్నామండి? రిక్రూట్మెంట్ ప్రాసెస్ సరిగ్గా లేదు. అసలు చాలా హాస్పిటల్ సార్, అది లైక్ విసీ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ప్రతి జూనియర్ డాక్టర్కి, లేకపోతే అంటే సీనియర్ మోస్ట్ డాక్టర్ కాకపోతే మిగతా ఏ డాక్టర్స్ అయినా కానీ, లేకపోతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉంటారు సెపరేట్గా. సో వీళ్ళందరికీ కూడా లైక్ వాళ్ళ టైమింగ్స్ ఎట్లుంటాయి అంటే 30 గంటలు పని చేయాలి నువ్వు కంటిన్యూస్గా. 30 గంటలు పని చేసిన తర్వాత నువ్వు ఇంటికి 1 day నీకు 24 hours రెస్ట్ ఉంటుంది. తర్వాత ది ఆల్టర్నేట్ డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఫర్ అగైన్ 30 hours. సో వీళ్ళ
ఈ వర్కింగ్ అవర్సే చాలా చండాలంగా ఉన్నాయి వినడానికి. అంటే వింటేనే భయం వేస్తుంది సార్ లిటరల్లీ. పాపం వాళ్ళు మాత్రం ఏం ట్రీట్ చేయగలుగుతారు, ఏం చేస్తారు నిద్ర లేకుండా. సో ఇది ఎట్లా మారాలి, అసలు ఎట్లా మారుతుంది, ఎక్కడ రావాలి మార్పు? మనకి కాల్ లిస్ట్, అటెండెన్స్ లిస్ట్ ఆఫ్ ద హాస్పిటల్, నో హాస్పిటల్ షేర్స్. దట్స్ ద అన్ఫార్చునేట్ థింగ్. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ రావు, గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ని కొన్ని హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ వయలేషన్స్ అయినప్పుడు దాన్ని కంపల్సరీ ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కేటగిరీకి ముందు తేవాలా. ఒక యాక్సిడెంట్ జరిగింది, మనం దీన్ని యాక్సిడెంట్ అందాం, హత్య అనద్దు. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు యాక్సిడెంట్కి బాధ్యత మొత్తం యంత్రాంగం వహిస్తుందా, కొంత సెట్ ఆఫ్ పీపుల్ వహిస్తారా, లేదు ఈ సెట్ ఆఫ్ పీపుల్ నిజంగా వాళ్ళు కావాలని చేసిండ్రా, లేకపోతే వాళ్ళ చేత ఫోర్సబుల్గా చేయించబడిందా? వాళ్ళు కావాలని చేస్తే అది నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది. వాళ్ళ చేత బై ఫోర్స్ చేసింది అనుకోండి, ఆ హాస్పిటల్ మీద గ్రాస్ నెగ్లిజెన్స్ వస్తుంది. రైట్. సో మీరు చెప్పిన 30 hours వర్క్ ఏదైతే ఉందో ఇది ఇన్హ్యూమన్, ఇది హ్యూమన్ రైట్స్నే వైలేట్ చేసింది. కానీ అది చెప్పడానికి 2 ప్రధాన ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఏంటంటే, ఏ స్టాఫ్ అయితే ఆ 30 hours బాధ భరిస్తున్నాడో వాడి దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఈ హాస్పిటల్ నుంచి వాడిని తీసేస్తే కొత్త హాస్పిటల్, వేరే హాస్పిటల్కి పోయినప్పుడు వాడిని ఒక ప్రశ్న అడుగుతారు, నువ్వు పాత హాస్పిటల్ పెద్దది కదా, ఎందుకు వదిలేసినావని. అసలు ఎందుకు తీసేసారు నేను? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వదిలేసాను, ఎందుకు తీసేసిండు వీడు సంజాయిషి చెప్పుకునేది వస్తుంది. రైట్. కొత్తోడు ఇవ్వకపోవచ్చు, వీనికి ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి. అండ్ చాలా డబ్బులు పోసి ఎంబీబీఎస్ చేస్తాడు, అది ఇంకో బాధ. అండ్ ఆ డబ్బులు పెట్టి ఎంబీబీఎస్ పాస్ అయిన దానికి ఇంకా లోన్లు నడుస్తూ ఉంటాయి. ఎస్. సో ఎక్కడా పోలేని చిక్కుకున్న పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళే సతమతం అవుతున్నోళ్ళు వీళ్ళు ఇంకోళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇస్తారండి? ఇది ప్రధానమైన ప్రాబ్లం మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం, ఎంటైర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఎస్. పేషెంట్ల కస్టమర్ ఎక్విజిషన్ అని ఒక పెద్ద కేటగిరీ క్యాప్షన్ పెట్టుకుంటాం మార్కెటింగ్లో. మంచి హాస్పిటల్ కూడా కస్టమర్ ఎక్విజిషన్ కిందే పేషెంట్లను డిసైడ్ చేసేసి మనం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాం, హోర్డింగ్లు పెడుతున్నాం. ఇవన్నీ చేసే టైంలో వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇస్తే వీళ్ళు ఒక 8 గంటలు పడుకుంటే వీళ్ళు నెక్స్ట్ డే ఫ్రెష్గా వచ్చి పనిచేస్తారు. టెన్షన్లో, స్ట్రెస్లో, పరేషానీలో పనిచేయరు కదా. ఆ ఇంపాక్ట్ మీ పేషెంట్ మీద కనిపిస్తుంది. వచ్చి పేషెంట్లతో మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే భయంతో మంచిగా మాట్లాడుతున్నాడు. రైట్. వాడిని స్వతహాగా మంచిగా మాట్లాడలే. ఎందుకు మంచిగా మాట్లాడలే అంటే టెన్షన్ ఉంది వాడికి, ఏం చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ నర్సులన్నా కొంచెం షిఫ్ట్లు వేసుకొని బాగానే వేసుకుంటారేమో డ్యూటీలు, కానీ కింద మీద పడి డాక్టర్లు అయితే మరీ అన్యాయం అయిపోయింది వాళ్ళ బతుకు. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అన్ని గంటలు పనిచేసుడు, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎంతోమంది పేషెంట్ని చూస్తారు రకరకాల ఇష్యూస్తోని, వాళ్ళ మైండ్ అంతా సచ్చోడిపోతుంది దెబ్బకి. సో ఎస్, ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇవన్నీ ఒకదానికి కనెక్షన్ ఉంది. సో ఇట్లా ఈ కనెక్షన్ని మొత్తం మనం తెంచలేము ప్రస్తుతానికి ఉన్న ఈ సిచ్యువేషన్స్లో. బట్ టు మేక్ ఇట్ బిట్ రిలీఫ్ ఇవ్వడానికి వీ విల్ డిస్కస్ ఫ్రమ్ అ పేషెంట్ సైడ్ ఒకసారి. సో పేషెంట్ కూడా ఒక పేషెంట్ ఒక అటెండర్తోని హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ దారుణంగా ఉంటుంది, వాళ్ళు ప్రెషర్లు ఉంటారు, చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటారు. కొన్ని సడన్గా వస్తాయి వాళ్ళ లైఫ్లో. ఆ సడన్గా జరిగినవి తట్టుకోవడానికి వాళ్ళకి టైం పడుతూ ఉంటుంది. సో వెన్ దే కమ్ డౌన్ టు హాస్పిటల్, వచ్చిన తర్వాత ఇలాంటి బిహేవియర్ ఉంటుంది. నేను ఇందాక అడిగినట్టుగా చెయ్యం, వస్తున్నాం అని ఎన్ని గంటలైనా రెస్పాన్స్ ఇవ్వకపోవడం. అంటే మళ్ళీ దీనికి వెనకాల ఇంకోటి జరగవచ్చు, డాక్టర్ నుంచి నాకు ఇంకా ఫోన్ రాలేదు కాబట్టి నేను ఇంకేమి స్టెప్ తీసుకోవడానికి లేదు, ఐఎమ్ వెయిటింగ్, దో ఐఎమ్ ఫ్రీ. వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళ వర్జన్ ఏంటంటే వాళ్ళు ఉత్తి కూర్చొని మంతగానే వేస్తారు, ముచ్చటేస్తున్నారు, వాళ్ళు వచ్చి పేషెంట్ని చూస్తలేరు. వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు డాక్టర్ నుంచి ఇంకా నాకు ఏం గైడెన్స్ రాలేదు, సో ఐ షుడ్ నాట్ టచ్ ద పేషెంట్ అని వాళ్ళు అంటారు. వాళ్ళ రూల్స్ అవి. సో ఇట్లా ఉంటాయి ఎవరి రూల్స్ వాళ్ళకి. బట్ హౌ కెన్ దే ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్? అంటే మన దరిద్రం ఏంటంటే ఇంత బేసిక్ పాయింట్ చెప్పాల్సి వస్తుంది ఈరోజు. ఎట్లా చెప్పాలి నువ్వు ఒక పేషెంట్ పరిస్థితిని అర్థం చేసుకొని, హౌ షుడ్ యూ ట్రీట్ దెమ్, వాట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అనేది హాస్పిటల్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్లో భాగం. బట్ అట్లీస్ట్ లెట్ us సే సో దట్ లా పరంగా వచ్చే ఏవైతే దెబ్బలు ఉంటాయో వీళ్ళకి, ఈ ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లో పనిచేసే నర్సులకు కానీ డాక్టర్లకి, అవి పడకుండా ఉండడానికి, వాటిని తప్పించుకోవడానికి పేషెంట్తో వాళ్ళ బిహేవియర్ ఎట్లుండాలి? ఫస్ట్ ఏంటంటే కొన్ని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.
ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు, కేసులు వేయడాలు, యాక్టివిటీలు చేయడాలని చేయడు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ బేసికల్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్స్ విజిట్ చేస్తే ఫండమెంటలీ ఇఫ్ దే సీ దిస్ ప్రాబ్లమ్, ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు ఐడెంటిఫై ఇస్ వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ గోయింగ్. ఇందాక మీరు అన్నట్టు నర్సులు తప్ప, డాక్టర్లు తప్ప, అసిస్టెంట్ డాక్టర్లు తప్ప, మొత్తం చీఫ్ తప్ప. ఇది మనము ఫస్ట్ డాక్యుమెంటేషన్ కావాలా, యాజ్ ఐ సెట్ కోర్టులకి ఎవిడెన్స్ కావాలి. సో ఆన్ అన్ యావరేజ్ ఒక హాస్పిటల్లో ఎట్లాంటి బిహేవియర్ జరుగుతుంది అనేది అసెస్ చేయాలి. పేషెంట్స్ వెళ్తున్నప్పుడు ట్రీట్మెంట్కి టైం లైన్స్ ఎంత ఉన్నాయి, ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు బి అడ్రస్డ్. దేర్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి మనకి నిమిషాల్లో ఉంటే నీడ్స్ టు బి అడ్రస్డ్ అనేది అట్లీస్ట్ గంటల్లో అవ్వాలా. కానప్పుడు పేషెంట్ ఫ్రస్ట్రేషన్లో వీడియో తీసేటప్పుడు ఆ వీడియోలో మీకు ఎవిడెన్స్ క్యాప్చర్ కాకపోవచ్చు. జనరల్గా ఆవేశం క్యాప్చర్ అవుతుంది, ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో తీయట్లే కదా, ఆ ఎవిడెన్స్ పనికిరాదు. రైట్. సో హ్యూమన్ రిసోర్స్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నా, ఇట్ ఈస్ దేర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఈజ్ టేకెన్ ఫర్ కన్సిడరేషన్. కంప్లైంట్ ఎక్కడియాలి, హ్యూమన్ రైట్ వైలేషన్ కదా ఇది. మనం ఏమన్నాం, ఒక ట్రీట్మెంట్ టైంకి ఇవ్వకపోతే యు ఆర్ వైలేటింగ్ హ్యూమన్ రైట్ ఆఫ్ హెల్త్ కేర్. రైట్. ఇన్ఫార్మ్ ద హ్యూమన్ రైట్స్ కమిషన్, టేక్ ఫుల్ డీటెయిల్ ఆఫ్ దిస్ కేస్. ఈ హాస్పిటల్లో ఒక స్టాటిస్టిక్స్ మనం ఇవ్వాలి. ఈ హాస్పిటల్లో ఆన్ అన్ యావరేజ్ సో మెనీ పేషెంట్స్ ఆర్ అడ్మిటెడ్. ఇఫ్ ఇట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఇది ఇచ్చేస్తారు. ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, ఎంతమంది నర్సులు ఉన్నారు, ఎంతమంది అటెండర్లు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, చీఫ్ ఎంతమంది అనేది ఫుల్ స్టాటిస్టిక్స్ మీకు ఇచ్చేస్తారు. రోజుకు ఒక 200 మంది వస్తున్నారు అనుకోండి, 20 మంది ఉన్నారనుకోండి, దానిలో ఎట్లా సర్వ్ చేస్తారండి 200 మందికి? హ్యూమన్ రైట్స్ రిఫార్మ్స్కి ఎవరైతే సందిగ్ధం అయి ఉన్నారో వీళ్ళు ఈ స్టాటిస్టిక్స్ని హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేసి దిస్ హాస్పిటల్ హ్యాస్ బికమ్ అ థ్రెట్. పేరుకి హాస్పిటలే కానీ కావాల్సిన ఎక్విప్మెంట్ లేనిదో, ఎక్విప్మెంట్ అంటే కావాల్సిన ఎక్విప్డ్ స్టాఫ్ లేని వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు జస్టిఫై. ఇప్పుడు నా దగ్గర సిచ్యువేషన్ లేదు, నా దగ్గర మందే లేదండి, ఏం చేస్తాను నేను? డాక్టరు, నా మెడిసిన్ హాల్ బ్లాంకు, స్టోర్లో ఏం లేదు, పేషెంట్ వచ్చిండు, ఏం చేయాలా? నేను చూసిన, నాకు తెలుసు సెలైన్ ఇవ్వాలని, బాటిల్ లేకపోతే ఏం చేస్తాను నేను? ఈ స్టోరేజ్ ఫెసిలిటీలు ఉన్నాయా లేదా అనేది వన్స్ యూ గివ్ ఇట్ టు హ్యూమన్ రైట్స్ కమిషన్, కన్సర్న్ అథారిటీస్ విల్ టేక్ యాక్షన్. స్టెప్ 1, పేషెంట్ వెళ్ళిండు, డీటెయిల్స్ లేవు, ఆవేశపడటం వేస్ట్. పేషెంట్తో ఉన్న అటెండర్కి లేదా వాళ్ళతో ఉన్న ఇంకో వ్యక్తులకి ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్ మన క్యారెక్టర్ ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటే అంత క్లియర్గా డిఫైన్ అవుతుంది. వీడు ఇబ్బంది పడుతున్నాడు, వీడు కాపాడబడాలా, ఇది నా ఆశయం, నేనేం చేయాలా? డాక్టర్ దగ్గర ప్రాధేయపడ్డం కాదు, సార్ ఇది పరిస్థితి, ఈజ్ ద డీటెయిల్స్, మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ దగ్గర ఫెసిలిటీ ఉందా లేదా. రికార్డ్ చేయడం బెస్ట్, ఆడియో రికార్డింగ్ బెస్ట్. ఇవాళ రేపు క్యారింగ్ కెమెరాస్ అందరి దగ్గర ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ అంటాం. మొబైల్ ఫోన్స్తో మీరు ఇట్లా చూపించే డిస్ప్లేలో బిల్డప్ ఇవ్వకుండా ప్రశాంతంగా మీరు రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ని కన్సర్న్ అథారిటీస్ విచ్ ఇస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫాలోడ్ బై పోలీస్ స్టేషన్. ఇక్కడ ఒకటి జరుగుతుంది సార్, రికార్డింగ్ మొదలు పెట్టంగానే తీ హాస్పిటల్, మా హాస్పిటల్ నాట్ అలౌడ్, మీరు రికార్డింగ్ చేయొద్దు, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో లెట్ మీ కన్ఫర్మ్ దిస్ టు ఎవ్రీ వ్యూవర్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా హాస్పిటల్ పోయినరు, పైసలు కట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, ఎక్కడనో గడబడి అనిపిస్తుంది, దే వాంటెడ్ టు రికార్డ్ ఇట్ సో దట్ వాళ్ళు ఇంటికి పోయి మళ్ళీ ఈని చూసుకోవచ్చు, లేదా కంప్లైంట్ చేయనీకేనో, లేకపోతే ఎక్కడ ఇష్యూ జరుగుతుందనో, లేకపోతే కొంతమంది అయితే వాళ్ళకి అట్లీస్ట్ భయం ఉంటుంది మన దగ్గర రికార్డింగ్ ఉంది అనే దాంట్లో కూడా కొంతమంది రికార్డ్ చేస్తూ ఉంటారు. నవడేస్ ఇది ఎక్కువ అయిపోయింది, మీరు అన్నట్టుగా చేతిలో ఉంటుంది కాబట్టి ఫోన్, సో చేస్తారు. సో ఇట్లా ఏ రీజన్ వల్ల అయినా మీరు అన్నట్టుగా కామ్గా రికార్డ్ చేసుకునేటట్టయితే, అంటే సరౌండింగ్స్లో ఉన్న పేషెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా, డాక్టర్ని అమర్యాదగా ట్రీట్ చేయకుండా, మర్యాదగా మాట్లాడుతూనే నేను రికార్డ్ చేసుకుంటా సార్ అని ఒక మాట చెప్పేసి రికార్డ్ చేసుకోవడం తప్ప రైటా? చేసుకునే హక్కు ఉందా లేదా? రికార్డింగ్ ఈజ్ నాట్ అ డేటా ప్రైవసీ ఇష్యూ అండి, వెన్ యూ ఆర్ రికార్డింగ్ ఫర్ అ పర్పస్. లాజికల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డాక్టర్లు మా హాస్పిటల్లో, మా దగ్గర రికార్డింగ్ ఫెసిలిటీ లేదు, మీరు రికార్డింగ్ చేసుకోకూడదు. వీఆర్ నాట్ రికార్డింగ్ దేర్ పర్సనల్ లైఫ్, మనకు అవసరం లేదు. వాడు చేసే పని మనం రికార్డ్ చేస్తున్నాం. ఇవాళ న్యాయశాస్త్రం, న్యాయ వ్యవస్థ, కోర్టులు రికార్డ్ చేస్తున్నాయి. హైకోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ లెన్స్, ఎవ్రీ జడ్జ్ ఈజ్ బిఫోర్ ఎ కెమెరా. ఓకే.
ఎవ్రీ అడ్వకేట్ హూ ఇస్ ఆర్గ్యూవింగ్ ఈజ్ బిఫోర్ ఎ కెమెరా. మీరు పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళ మిమ్మల్ని ఎందుకు రికార్డ్ చేయకూడదు? అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం రికార్డ్ చేయట్లేదే, వాళ్ళు డ్యూటీ సీట్లో కూర్చున్నప్పుడు వాడు చేసే డ్యూటీని మనం రికార్డ్ చేస్తున్నాం. అది కూడా నా కోసం నేను రికార్డ్ చేసుకుంటున్నా. ఏంది, నేను బాధితుడికి వచ్చినాను, నా బాధను వింటున్నా లేదా అనే కాన్సెప్ట్ నేను రికార్డ్ చేసుకుంటున్నా. కాదండి అని వాడేవాడు. రైట్. రూల్ అంటే ఏ రూలు, ఏ సెక్షన్, ఏ లా ప్రకారం పెట్టినాం అనేది మీరు పైన పెట్టుకోవాలా. రైట్. అది లేదు కాబట్టి వాళ్ళు పెట్టుకోరు. మా దగ్గర రికార్డ్ చేయకూడదు, మరి సీసీటీవీ కెమెరాలు ఎందుకు పెట్టినావు? రికార్డే చేయకూడదు అంటే నీ హాస్పిటల్లో ప్రతి రూమ్లో లిఫ్ట్తో సహా సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేస్తా లేదా తర్వాత సంగతి, DDR బాక్స్లో స్పేస్ ఉందా లేదా తర్వాత సంగతి, ముందు పెట్టినాం ఎందుకు? నువ్వు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప, ఎట్లా? కుదరదు కదా. వీళ్ళకి రికార్డ్ చేసే హక్కు ఉంది. ఎక్కడ లేదు? డాక్టర్ నడుచుకుంటూ పోతున్నాడు, ఎక్కడో ఏడ నడుచుకుంటూ పోతున్నాడు, రికార్డ్ చేయడం తప్పు. డాక్టర్ నా రూమ్లో వచ్చి నా దగ్గర ఉన్న పేషెంట్ చూస్తున్నాడు, ఏం తప్పు ఏం లేదు. నా పేషెంట్ చక్కగా చూస్తున్నాడో లేదో నాకు తెలియాలా. సిలిండర్ బాటిల్ పెట్టిపోయిండు, ఎక్స్పైరీ డేట్ ఉందా, కరెంట్ డేట్ ఉందా, ఏంది అనేది నాకు తెలిసిన మేర నేను రికార్డ్ చేస్తున్నా. రైట్. తప్పేముంది? ఏం లేదు. అండ్ దీంట్లో ఇంకొక ఇది కూడా ఉంది. నేను రీసెంట్గా కొన్ని కేసెస్ చూసిన. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నర్స్లు వాళ్ళు ఒక రిజిస్టర్ పెట్టుకొని ఆ రిజిస్టర్లో రాస్తుంటారు ఏ పేషెంట్కి ఏ టైంకి ఏమి ఇస్తున్నాము, ఏమి ఇస్తలేము, ఏం చేస్తున్నాం, డాక్టర్ ఏమన్నాడు, పేషెంట్ దగ్గర పోతే పేషెంట్ ఏమన్నాడు, ఎట్లా రియాక్ట్ అయ్యిండు మార్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్కి శాంపుల్ తీసుకోవాలి, బ్లడ్ శాంపుల్ ఏదో ఒకటి పోయినరు, పేషెంట్ ఏదో చిరాకులు ఉన్నాడో లేకపోతే పేషెంట్కి ఏదో నొప్పి ఉందో, ఏపో నేను ఇప్పుడు ఇయ్యా అని అన్నాడు, లేకపోతే మేడం ఇప్పుడు కాదు తర్వాత రండి అని. యాజ్ ఇట్ ఈస్గా ఆయన అన్న పదాలతోనే, ఆయన కానీ ఆమె కానీ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్న పదాలతో సహా వీళ్ళు ఇక్కడ రిజిస్టర్లో నోట్ చేస్తారు. కరెక్ట్. రైట్. బట్ ఏ పేషెంట్ అటెండర్ పోయి అడిగినా కూడా నర్సులు రాసిన ఆ రిజిస్టర్ని చూపించరు. సో ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు అని అంటే వీళ్ళు ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటారు. ఒకళ్ళు పోయి మాట్లాడాల్సి వచ్చినప్పుడు లేదా డాక్టర్ అడిగినప్పుడు, లేదు సార్ ఆయన ఇట్లా అన్నాడు, లేదు ఆమెనే రాలేదు నా దగ్గరికి, ఆమె అసలు ఏం రాసుకుందో అందులో నాకు చెప్పరు వాళ్ళు. సో వాళ్ళు మెయింటైన్ చేసే రిజిస్టర్ ఏదైతుందో దాంట్లో రాస్తున్నది పేషెంట్ గురించే. సో అది కూడా వాళ్ళు ఎందుకు ప్రైవసీగా మెయింటైన్ చేస్తున్నారు, అది మెయింటైన్ చేసినప్పుడు అది సబ్మిట్ చేసినట్టుగానే ఇటు పేషెంట్ వైపు కూడా అడిగి చూడాలి నేను అనుకున్నప్పుడు చూపించాలా వద్దా? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అండి, ప్రతి హాస్పిటల్ ఒక కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే, మేము ఇనీషియల్ అడ్మిషన్ రిపోర్ట్ కాపీ ఇస్తాం, రైట్, డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తాం, మధ్యలో ఏమైనా రిపోర్ట్లు మీరు డబ్బులు కడితే ఆ రిపోర్ట్లు ఇస్తాం. ఇవన్నీ మాకు ఇంటర్నల్ సర్క్యులేషన్ ఓన్లీ అని ఒక హెడ్డింగ్ పెడతారు దానికి. ఇదేంటంటే ఎస్కేపిజం యాటిట్యూడ్. ఎందుకు మనం ఎస్కేపిజం యాటిట్యూడ్ అన్నామంటే, ఇందాక మీరు అన్నట్టు నేను మొత్తం హాస్పిటల్లో ఉన్న ఫ్లోర్ అడగట్లే, నాదే అడుగుతున్నా కదా. రైట్. నాది నాకు ఇవ్వడానికి, నా కాన్వర్జేషన్ ఎన్స్క్రిప్ట్స్ నాకు ఇవ్వడానికి ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ, ఇట్ ఈజ్ మై రైట్. ఇది అవాయిడ్ చేయడానికి వాళ్ళు ప్రైవసీని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు, ఇంటర్నల్ సర్క్యులేషన్ అనే ఒక కేటగిరీ తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక కోర్టు మీకు ఎవిడెన్స్ అంటున్నప్పుడు కింద కోర్టులో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా హైకోర్టులో మీరు రికార్డ్ సబ్మిట్ చేస్తారు. ఇదే కోర్టు ఒక హాస్పిటల్ని అడిగితే ఇవో ఫస్ట్ డాక్యుమెంట్, లాస్ట్ డాక్యుమెంట్, మధ్యలో డాక్యుమెంట్ ఇస్తారు. ఏంటంటే డిశ్చార్జ్ సమ్మరీ ఈజ్ ఫర్ సర్క్యులేషన్. హెల్త్ కేర్ లాస్లో ఫస్ట్ సడలింపు ఇది రావాలా? రైట్. ఇంటర్నల్ సర్క్యులేషన్ అనే టైటిల్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకొని అది వాళ్ళు పెట్టుకోవడం అనేది ప్రధానం కాదు. ఆల్ కాన్వర్జేషన్స్ విత్ ద పేషెంట్ ఏవేవైతే వాళ్ళు రికార్డ్ చేసిండ్రో వాళ్ళు డైలీ పేషెంట్ షీట్ అని ఒక షీట్ మెయింటైన్ చేస్తారు. ఈ డైలీ పేషెంట్ షీట్ అనేది ఇట్ షుడ్ బి గివెన్ టు ద పేషెంట్ ఆల్సో అనేది సడలింపు ఎక్స్ప్లిసిట్గా రావాలా. అది లేదు కాబట్టి వీళ్ళది మా రికార్డు, మా ఇంటర్నల్ రికార్డు మేము చూసుకుంటాం. మరి ఎవరి కోసం చూసినావు? మా కోసమే చూసినావు కదా. మాకు ఇవ్వడంలో నీకేం బాధ? పైసలు కడుతున్నాం కదా. రైట్. పైసలు కడుతున్నది దేనికి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రీట్మెంట్ కోసం పైసలు కట్టినాం. మరి ఆ పైసలు కట్టినప్పుడు ఆ పైసల్లో ఈ పేపర్ కూడా వచ్చింది, దాని మీద ఇంకొచ్చింది, దానిలో రాసుకున్న మ్యాటర్ వచ్చింది. అది ఇవ్వడం అనేది లా సైలెంట్ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. లా ఎక్కడ చెప్పలేదు నీ ఇంటర్నల్ డాక్యుమెంట్ ఇవ్వద్దు అని ఎక్కడ రాసింది? ఎక్కడ లేదు, ఏ లాలో లేదు. వీళ్ళు ఇంటర్నల్ క్యాప్షన్ పెట్టి కావాలని దాన్ని మసిపూసి మ్యారేడ్ చేస్తున్నారు. అది రెస్పాన్సిబుల్గా ఎక్స్ప్లిసిట్ లాలో రావాలా. డైలీ పేషెంట్ షీట్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో దానిలో కాపీ ఇవ్వాలా, డిశ్చార్జ్ సమ్మరీతో పాటు మొత్తం ఫైల్ ఇవ్వాలా. ఒకవేళ ఇలాంటి విషయాల్లో ఏదన్నా
దాపరికం జరుగుతుంది, వాళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్ వీళ్ళు? ఫస్ట్ ఈజ్ హ్యూమన్ రైట్స్ అండి. హ్యూమన్ రైట్స్ ఇస్ ద బెస్ట్. ఇమీడియట్గా మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే కొన్ని కేసుల్లో మీరు లోకాయుక్తలో కూడా ఇవ్వచ్చు. ఓకే. దేర్ ఈజ్ ఎ మిస్ట్రీట్మెంట్ గోయింగ్ ఆన్, మాకు ఎలిగేషన్ ఉంది, మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళచ్చు. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, మాకు మిస్ట్రీట్మెంట్ జరుగుతుందని స్ట్రాంగ్ ఎజంప్షన్ ఉంది, మేము సెకండ్ ఒపీనియన్ తీసుకుందామంటే వీళ్ళు మాకు డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ ఇస్తలేరు కాబట్టి మాకు ప్రధానంగా మొత్తం వ్యవస్థ మీద, ఆ హాస్పిటల్లో ఉన్న ఆల్ సిబ్బంది మీద మాకు డౌట్ ఉంది, మాకు రిపోర్ట్లు ఇప్పించాలని మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ పోలీసులు కూడా కొంచెం ప్రొయాక్టివ్గా ఉండి ఓ కానిస్టేబుల్ని పంపించి ఇయ్యమని చెప్తే ఇచ్చేస్తుంది హాస్పిటల్. ఎందుకు ఇయ్యదు? రైట్. ఇక్కడ భయం లేదండి. ఎగ్జాక్ట్లీ. మేము దేవుళ్ళమనే ఒక ఫీలింగు, భయం శూన్యము. మేము చెప్పిందే కరెక్ట్, మేము ఏం చేసుకుంటా చేసుకో అంటాడు. యు రైట్. ఇట్ ఈస్ నాట్ అన్ దేర్ అఫీషియల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ పేషెంట్స్ రికార్డ్, దే హ్యావ్ టు గివ్. దిస్ ఇస్ ద రూల్, దే కెనాట్ సే ఇట్ ఈస్ మై ఇంటర్నల్ పాలసీ. రైట్. ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, ఈ పాయింట్ కూడా ఇక్కడనే అడగాలి. ఇప్పుడు మనము లైక్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోము, ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే ఇంటి దగ్గర క్లినిక్స్కి వెళ్తూ ఉంటాం. సో క్లినిక్స్కి వెళ్ళిన తర్వాత దే గెట్ టు నో దట్ వాళ్ళకి ఏదో పెద్ద ఇష్యూ ఉంది, ఇది చిన్నది కాదు, దిస్ కెనాట్ బీ ట్రీటెడ్ ఇన్ అ క్లినిక్, యూ హ్యావ్ టు గో ఫర్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ విషయం తెలుసుకున్నాక వీళ్ళు ఏం చేస్తారు, ఈ విషయం తెలుసుకోవడానికి చేయించుకున్న రిపోర్ట్లు అన్నీ పట్టుకొని హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ నాకు ఇట్లా జరిగింది, నాకు ఇన్ని టెస్టులు చేయించిండ్రు నాతోని, దాని తర్వాత నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎవరో డాక్టర్ అన్నారు, మీ దగ్గరికి పోమన్నారు, మీ దగ్గరికి వచ్చిన. దిస్ డాక్టర్ స్టార్ట్స్ ద ట్రీట్మెంట్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే, దిస్ ఇస్ వెల్ అండ్ గుడ్. బట్ ఏవైతే టెస్ట్ ఆల్రెడీ చేయించుకొని రిపోర్ట్లు పట్టుకొస్తాడో ఆ టెస్ట్లన్నీ మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో చేయించాల్సిందే అంటారు వాళ్ళు. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరి వీళ్ళు అంటే ఇది కామన్ అయిపోయింది. అందరూ అరే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు 100 టెస్టులు చేయిస్తారా అనేది ఒక ఆసువుగా మాట్లాడుకునే మాట అయిపోయింది ప్రతి ఒక్కరి నోట్ల. చదువుకున్నోడు అందరూ అనుకుంటారు, అందరికి అర్థమైపోయింది. సో ఇది వాళ్ళని వాళ్ళు చులకన చేసుకోవడంతో పాటు ఇస్ దిస్ రైట్? నిజంగా వాళ్ళకి ఏమన్నా గట్టిగా రూల్స్ ఉంటాయా? అట్లా మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే నువ్వు చేయించుకున్న టెస్ట్ల రిపోర్ట్లే బయట మళ్ళీ మా దగ్గర అన్ని చేయించుకోవాలి అని ఉంటుందా? అంటే ఇక్కడ చిన్న పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. 10 to 15 years బ్యాక్ నాడి చూసి 90% ప్రాబ్లం చెప్పగలిగేటోళ్ళు డాక్టర్. స్టెథోస్కోప్ పెట్టి సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకోగలిగేటోళ్ళు డాక్టర్. అన్ఫార్చునేట్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ టుడే స్టెథోస్కోప్ ఆర్నమెంట్ అయిపోయింది. రైట్, 100% రైట్. టెస్ట్ల రీడింగ్ల మీద మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే స్కాన్లో ఫిలిం చూసి అర్థం చేసుకునే స్టేజ్ పోయి రేడియాలజిస్ట్ రాసే రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్లు ఇచ్చే దుర్గతికి వచ్చినాం. ఎందుకు వచ్చినామండి? మన ప్రొఫెషన్ మీద మనకు నమ్మకం లేదు, ఫోకస్ లేదు, చేయాలనే ఇంట్రెస్ట్ లేని డాక్టర్ అయితే ఇట్టకి ఏడుస్తుంది. ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఏంటంటే టెస్టులు చేయించిండ్రు, లాంగ్ టైం అయిపోయింది, 15-20 రోజులు అయింది. ఈ 15-20 రోజుల్లో ఏమన్నా ఫర్దర్ డెవలప్మెంట్ అయిందా? ఇష్యూ ఏమన్నా మ్యాగ్నిఫై అయిందా? ఇప్పుడు మనం సర్జరీ చేయాలా మ్యాండేటరీగా? ఇంకొన్ని రోజుల తర్వాత సర్జరీ చేయొచ్చా? లేదా మెడికేషన్తో ఉన్న స్టోన్సో డిఫామైట్నో ఏదైతే బాడీలో ఉందో అది దానిపాటికదే కరిగించి బయటకు పంపించే మార్గాలు ఉన్నాయా? ఇస్మంటివి అసెస్ చేసుకోవడానికి మీకు ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు మీరు టెస్ట్ అడగడం అనేది పేషెంట్ మీద నేను ఒక విధమైన ట్రై చేస్తున్నా కాబట్టి నా ట్రయల్ సక్సెస్ అవ్వాలి అనే ఆశతో మీరు చెప్పింది యాక్సెప్టెడ్. ఎందుకంటే టైం అయిపోయింది, తగ్గుండొచ్చు పెరుగుంటే నేను అప్పుడే ఉన్న ట్రీట్మెంట్ చేస్తే తగ్గకపోవచ్చు, ఇంపాక్ట్ అవ్వచ్చు, నా ట్రీట్మెంట్ మిస్ఫైర్ అవ్వచ్చు. ఈ థాట్ ప్రాసెస్లో మీరు మళ్ళీ టెస్టులు రాసిండు అనుకోండి, నేను కూడా ఒప్పుకుంటాను, తప్పు లేదు. వాడు నిన్న టెస్టులు చేసుకొచ్చిండు, ఇవాళ పొద్దున్న రిపోర్ట్ వచ్చింది, మీ దగ్గరకు వచ్చినాం, మళ్ళీ టెస్టులు రాసిండు అనుకోండి, ఇది డయాగ్నోస్టిక్ మాఫియా తప్పించి వేరే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. నాకు పైసలు రావాలి భయ్, పేషెంట్ వచ్చిండంటే ఇంత బిల్ ఇవ్వకుండా నా దగ్గర నుంచి బయటికి పోవడానికి లేదు అనే ఒక ఫిక్సేషన్ మెంటాలిటీ ఉన్న కాన్సెప్టే కనిపిస్తుంది. కానీ వాటికి ఏదో న్యాయం చేద్దాం, మనకి ఏదో ట్రీట్మెంట్ చేద్దామనే ఆశ కనిపించట్లేదు.
సో ఇక్కడ పేషెంట్ గట్టిగా అడగొచ్చు, సార్ నేను నిన్న మొన్న చేయించుకున్న అన్ని టెస్టులు, దీనిపైన ట్రీట్మెంట్ ఇస్తావా లేదా అని రుబాబు అడగచ్చు. చేయకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చు అండి. ఒకటే ఉన్నాయా, బోర్డు ఉన్నాయి కదా. బట్ దరిద్రం ఏంటంటే చాలా హాస్పిటల్స్ లో వ్యవస్థ ఇట్లే ఉంది కదా సార్. గట్టిగా అడగాలండి. ఎస్, అక్కడ అది అడగొచ్చా లేదా అని హెసిటేషన్ జనాలకి. కంపల్సరీ అడగచ్చు. ఎస్, ఇప్పుడు ఎంఆర్ఐ మిషన్లు హాస్పిటల్ మ్యానుఫ్యాక్చర్ చేయలే కదా. రైట్, ఎవడో మ్యానుఫ్యాక్చర్ చేసిండు కదా, ఆడొక్కడే మ్యానుఫ్యాక్చరర్ కదా, ఇంకోటి లేడు కదా. మన అదే మిషన్ ఎవడు తీసినా అదే అవుట్పుట్ ఇస్తుంది కదా. ఎస్, ఈ లాజికల్ పాయింట్లు మనం ఏంటంటే ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాం. ఎస్, వాడికి ఏమవుతుందో తెలియదు, ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలా అనే ఒక ఆవేదన ఉంటుంది. ఆవేదన కాదు కావాల్సింది ఆలోచన. అక్కడ అరే ఏం డిఫరెన్స్ వస్తుంది బై, గట్టిగా అడగండి. మీరు గట్టిగా అడిగితే లాజికల్ ఆన్సర్లు చెప్తారు వాళ్ళు. యూర్ రైట్ సార్. సార్ చెప్పిన పాయింట్కి ఇంకొంచెం బలం చేకూరుస్తున్నా నేను. సార్ చెప్పింది 101% రైట్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైతే మెషినరీ వాడి మీ పైన టెస్ట్ చేస్తున్నారో, ఆ టెస్ట్ని చేస్తున్నారో, మీరు డయాగ్నోస్టిక్ సెంటర్ పైన అదే మెషినరీ, మీరు హాస్పిటల్ చేయించుకున్న అదే మెషినరీ. అంటే ఇక్కడ అక్కడ ఏమైనా వేరియేషన్ ఉంటుందా అని అంటే మీకు వాల్యూస్లో వేరియేషన్ ఉండొచ్చేమో, బికాస్ ఆఫ్ యువర్ బాడీ యాక్టివిటీస్, లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ ఆల్, నిన్నటికి ఇయ్యాలటికి. బట్ మెషినరీ మీరు గమనిస్తే హార్డ్లీ 1, 2, 3 కంపెనీలు ఉంటాయేమో మొత్తం దేశవ్యాప్తంగా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చాలా రేర్ మెషినరీస్ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా 2, 3 ఉంటాయి. సో ఆ కంపెనీస్ మాత్రమే ఆ మెషినరీని తయారు చేస్తాయి అన్నట్టు. సో ఎటు పోయి మీరు ఎక్కడ చేయించుకున్నా కూడా మెషినరీ సేమ్ అయినప్పుడు వాల్యూస్ కూడా సేమ్ వస్తాయి. ఏమన్నా తేడా ఉంటే నీ బాడీలో తేడా ఉండాలి గంతే. ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు మెషినరీ ఒక 2, 3 కంపెనీలు తయారు చేసింది అనుకుందాం. ఉదాహరణకి బ్లడ్ టెస్ట్లో సెంట్రిఫ్యూజ్ మిషనరీ ఒకటి ఉంటుంది, చిన్నది ఉంటుంది, ఆపరేటర్స్ తిరుగుతూ ఉంటుంది, ఇస్తుంది. రైట్, అదో 5-10 కంపెనీలు తయారు చేస్తాయి. 5-10 కానీ 100 కంపెనీలు తయారు చేసినా కానీ దాని పారామీటర్స్ ఒకటే ఉన్నాయి కదా. అది ఇంకోలాగా బయటకు వచ్చింది అనుకోండి, అది ఇంకో ఎక్విప్మెంట్ అవుతుంది, అంతేగాని ఇదే కాదు. సో 100 కంపెనీలు వచ్చినా కూడా ఐఎస్ఏ స్టాండర్డ్లు, మెడికల్ స్టాండర్డ్స్ ప్రీ డిజైన్. ఇప్పుడు మీరు ఎంత కాదనుకున్నా కూడా అన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేసే టూత్ బ్రష్లు ఒకేలాగా ఉంటాయి. ఎస్, మనం వాడే పద్ధతి కూడా ఒకేలాగా ఉంటుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అన్ని కంపెనీలు తయారు చేసే మిషనరీ ఒకేలాగా ఉంటుంది, దాని ఫంక్షనాలిటీ ఒకేలాగా ఉంటుంది, దాని రిజల్ట్ కూడా ఒకేలాగా ఉంటుంది. మీకు 24 గంటల్లో ఎక్స్ట్రాడినరీ డీవియేషన్ అనేది రాదు. అట్లాంటప్పుడు 24 గంటల వ్యత్యాసంలో 2 సార్లు, 5 సార్లు, 6 సార్లు టెస్టులు చేసుకోవడం వేస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మొత్తం మెడికల్ సిస్టమే చెప్తుంది ఒక మనిషికి 5-6 సార్ల కంటే జీవితకాలంలో ఎంఆర్ఐ చేయకూడదని. అవును, మళ్ళీ వీళ్ళే ఆడు రాస్తాడు, వీడు రాస్తాడు, మళ్ళీ మనం ఇంకోటి దగ్గర పోతే వాడు రాస్తాడు. అన్నని ఎంఆర్ఐలు చేయిస్తే ఒక మ్యాగ్నెటిక్ రేస్ అండి అవి. మీరు నిజంగా ఒక చిన్న కాయిన్ పెట్టుకోండి, వాడు అందుకే మెటల్స్ అన్నీ తీస్తాడు, చేతి ఉంగరాలది అద్ది ఇద్ది అంటాడు. ఒక చిన్న కాయిన్ మన జోబులో ఉంటే మనిషిని ఈడ్చుకపోతుంది లోపలికి. అది అవును, అంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. అంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ రిపల్షన్లో మనల్ని ఎన్నిసార్లు పంపిస్తారండి. పేషెంట్ కానోడు కూడా పేషెంట్ అయి బయటకు వస్తాడు అప్పుడు. ఈ లాజిక్ అనేది మనం ఎంఫసిస్గా అడగాలి. గట్టిగా అడిగితే ఇప్పుడు కొంతమందికి ఏముంటుందో, గట్టిగా అడిగితే ఫ్రస్ట్రేషన్లో ఒప్పుకుంటారు, కొంతమంది భయం కొద్ది ఒప్పుకుంటారు, కొంతమంది అవును మనం చేసింది తప్పే కదా అని ఒప్పుకుంటారు. రైట్, ఆ ఎంఫసిస్ అనేది లేదు. అవునా సార్, చేయించాలా సార్, సరే సార్ చేయిద్దాం సార్. మనం మర్చిపోతున్నది ఏంటంటే ఆల్రెడీ సఫర్ అవుతున్నాడు, ఇంకో టెస్ట్ వల్ల మళ్ళీ సఫర్ అవుతాడు. ఆల్రెడీ బ్లడ్ ఏమీ తినలేక సెలైన్ ఎక్కించలేక వాడి బ్లడ్ లాంటి చీకిపోయింది, ఇంకోసారి బ్లడ్ టెస్ట్ అంటే ఏం గాను. సో ఇది బేసిక్ ఏంటంటే ఏం డిఫరెన్స్ వస్తుంది అని మనం అడగగలగాలి. ఎస్, అది అడగని నాడు అరాచకం నడుస్తూనే ఉంటుంది. యూర్ రైట్. అండ్ ఇక్కడ ఎట్లాగో డయాగ్నోస్టిక్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి ఒక పాయింట్ నాకు అడగాలని ఉంది సార్. నేను రీసెంట్గా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఒక రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాల్సిన పేషెంట్కి రెగ్యులర్గా లైక్ ఎవ్రీ వీక్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఇక్కడ ఏంది అని అంటే ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటర్కి వాళ్ళ పబ్లిసిటీని బట్టి పేరు ఉంటుంది. ఇది పక్కకు పెడితే రిపోర్ట్స్లో కూడా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎంత వేరియేషన్ చూపిస్తున్నాయి అంటే లైక్ ఆ రిపోర్ట్స్ చూస్తేనే ఇదంతా కూడా ఒక మాఫియానా అన్న ఫీలింగ్ వచ్చేసేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ సింపుల్ బ్లడ్ పిక్చర్ అనుకుందాం, ఇట్స్ అ సిబిపి. సో ఇక్కడ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇంకో డయాగ్నోస్టిక్ అట్లా ఒక 2-3 డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇమీడియట్గా వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి వచ్చినాం అనుకోండి మనం. వీడో రిపోర్ట్, వాడో రిపోర్ట్, 4 రిపోర్ట్లు ఇస్తారు. ఆ రిపోర్ట్లకు ఒకదానికి సంబంధం ఉండవు కొన్నిసార్లు ఎస్ అంటే ఇది ప్రతిసారి జరగదు, కానీ జరిగినప్పుడు మాత్రం
ఏం చేయొచ్చో అర్థం కాదు. అంటే ఎవరిని అడగాలి, ఎవరిది రైట్ అని నేను అజ్యూమ్ చేసుకోవాలి. నా బాడీ పరిస్థితి ఏందో నాకు ఎట్లా తెలవాలి? వీడిప్పుడు మంచి రిపోర్ట్ ఇచ్చిండు, అరే మంచిగా ఉంది కదా అనుకుంటాం, వీడు లో అయిపోతాం ఇమీడియట్గా, అరే వీడేం రిపోర్ట్ ఇచ్చిండు, ఇంత తక్కువనే నాకు బ్లడ్ సెల్స్ అని భయం వేస్తుంది. ఇప్పుడు ఎవరిది తీసుకోవాలి డాక్టర్కి కూడా అర్థం కాదు, డాక్టర్ కూడా దాన్ని బేస్ చేసుకునే చెప్తాడు. సో నువ్వు సింపుల్గా డాక్టర్స్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ మీరు ఊకే ఒక్కొక్క దగ్గర పోయి చేయించుకోవద్దమ్మా టెస్ట్, ఏంటన్నా ఒక దగ్గర చేయించుకోండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ గల్లీకి ఒకటి అయిపోయినాయి. ఇన్ని పెట్టుకొని వీళ్ళు ఏమిస్తున్నారు రిపోర్ట్స్, అసలు ఏ బేసిస్ పైన ఇస్తున్నారు రిపోర్ట్స్, ఎట్లా వీళ్ళకి? అంటే ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేడియాలజిస్ట్ ఏదైతే చూస్తున్నాడో అబ్జర్వేషన్, రీడింగ్, ఈ రీడింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్, అంతే కదా? రైట్. మందులకు ఎట్లాగైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో మిషన్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం స్టార్టింగ్లో చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్లు స్టార్ట్ అయ్యేటప్పుడు ఆడేం బ్రాండ్ న్యూ తీసుకురాడు, ఆడేంటి నుంచో అదే మిషన్ సెకండ్ హ్యాండ్ ఎత్తుకొస్తాడు. మనం స్టార్ట్ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ కొని సగం మెకానిక్ అయ్యి ఆ ఫ్రిడ్జ్ రిపేర్ చేయడం మనకి ఎట్లా తెలుసో, వీడు రేడియాలజిస్ట్ కమ్ మెకానిక్ అవుతాడు. సో ఆ మిషన్ ఇట్ట కొట్టి అటట కొట్టి దాని రీడింగ్ తెప్పిస్తాడు. మిషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, అసలు ఆ మిషన్ రీడింగ్ కరెక్ట్గా ఇస్తుందా లేదా అనే అసెస్మెంట్ యంత్రాంగం లేదు మన దగ్గర. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం. మనం ఇందాక చెప్పినాం చూడండి, ఎంఆర్ఐ స్కాన్లు, సైంటిఫిక్ మిషన్లు, ఎక్స్రే మిషన్లు, ఇవన్నీ ఎట్లయితే కామనో, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎట్లయితే కామనో, ఒక బండి మీకు నిన్న మొన్న కొన్నారు 1 year, ఈ బండి ఎగ్జాంపుల్ తీసుకుంటే అందరికి అర్థమవుతుంది, అప్పుడు మిషన్ల మీదకి వద్దాం. ఒక బండి మీరు నిన్న మొన్న కొన్నారు, పెద్ద ట్రబుల్ అది పోతూ ఉంటుంది, వెళ్తూ ఉంటాం, పెట్రోల్ వేయించుకుంటాం, నడిపిస్తూ ఉంటాం. ఆడేమో 1000 kilometers 10,000 kilometers మళ్ళీ వచ్చి ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటాడు. మనం వదిలేసినాం అనుకోండి, ఫిల్టర్లు బాగా నల్లగా అయిపోయినాయి సార్ అంటాడు. అదొకటే మనకు అర్థమవుతుంది, మిగతా అన్నీ అర్థం కావు. ఇది ఒకటే అర్థమవుతుంది, ఎందుకంటే నిజంగా డిస్ప్లేలో చూపించాను అనుకోండి, ఓ ఫిల్టర్ నల్లగా అయింది, కరెక్ట్. మిగతా అవన్నీ మనకు తెలియదు, కానీ అది మిషన్ వేర్ అవుట్ అవుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మీరు ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 15 years టైం ఇస్తున్నారు దానికి. 15 years తర్వాత every 5 years రిజిస్టర్ చేసుకుని మనం చెప్తున్నారు. రెన్యువల్ ఈజ్ every 5 years. ఫస్ట్ టైం 15 years ఇచ్చారు, తర్వాత every 5 years ఇచ్చారు. అంటే ఏంటి, ప్రతి 5 yearకి చెక్ చేసుకోవాలా, దాని కండిషన్ లైఫ్లో ఉందో లేదో చూసుకోవాలా. ఇలాంటి ఎస్టిమేటెడ్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు లేదు. వాడు అదే మిషన్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాడు వదిలేసిండు, వీడు వదిలేసిండు, వీడు వదిలేసిండు, వీడు చేసుకుంటూ ఉంటారు. ఫండమెంటల్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, అబ్జర్వ్ చేసిన రీడింగ్కి హ్యూమన్ ఎర్రర్ కరెక్షన్ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఆ పిక్చర్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నానో దానికి ఒక రీడింగ్ వేస్తున్నా, ఇది హ్యూమన్ ఎర్రర్ అనాలిసిస్. రేడియాలజిస్ట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అబ్జర్వ్ చేసి రీడింగ్ రాసేది అనే దానికి టెస్ట్ లేదు. అబ్జర్వ్ చేస్తే చెయ్యాలి అనేది మీరు ఇదే ఐ టెస్ట్లో కూడా చూడండి. అందరు అద్దాలు పెడతారు, తిప్పుతూ ఉంటారు, గ్లాస్ పెడతారు, ఫైనల్గా ఒక గ్లాస్ ఇస్తాడు. తర్వాత ఇంకోటి దగ్గర పోయినాడు అనుకోండి, వాడు మళ్ళీ తిప్పుతాడు, కొంచెం కరెక్షన్ ఉంటుంది. కొన్నోడేమో పాజిటివ్ అంటాడు, కొంతోడు నెగిటివ్ అంటాడు. ఈ 0.25కి 25 అయినా 0.25కి 35 అయినా పాజిటివ్లో ప్రాబ్లం లేదు. నెగిటివ్ ఉన్నవాడు పాజిటివ్ అన్నాడు అనుకోండి, పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే సిస్టమే మారిపోయింది, లెన్సే మారిపోయింది. సో ఇది ఆ అసెస్మెంట్ ఏదైతే ఉందో ప్యూర్ అబ్జర్వేషన్, మీకున్న సిస్టంలో అబ్జర్వేషన్ మీద రావాలి. రేడియాలజిస్ట్ ట్రైనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెల్ ట్రైన్డ్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా ఉండాలి. ట్రైన్డ్, ఎక్స్పీరియన్స్డ్, యాక్యురసీ అసెస్మెంట్ ఉండాలి. రైట్. ఈ యాక్యురసీ అసెస్మెంట్ లేకపోతే మీకు సేమ్ ప్యాటర్న్స్, రీడింగ్స్ ఆర్ డిఫరెంట్, మిషన్స్ ఆర్ డిఫరెంట్, రేడియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు వీటి మీద మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినారు చూడండి, వాడు డాక్టర్ అంటే నువ్వు 10 చోట్ల పోకు, వాడి దగ్గరికే పో, వాడి దగ్గర చేయించుకో, వాడి రీడింగ్ బేస్ మీద ఇస్తా అంటే ఒక రేడియాలజిస్ట్ రీడింగ్ బేస్ మీద డాక్టర్ డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఎంత అని అర్థం అండి ఇది?
మీదికెళ్ళి ఆ రేడియాలజిస్ట్కి ఈయన ప్రమోషన్ చేస్తాడు వచ్చిన పేషెంట్ల దగ్గర. సరే ఆ తర్వాత సంగతి అండి, కానీ వాడిని నమ్మి ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. నువ్వు పేషెంట్ని చూసి పేషెంట్ పరిస్థితి చూసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది పోయి 100% ఎవడో ఏదో చూసి ఒక నంబర్ వేస్తే ఆ నంబర్ మీద నువ్వు ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి ఏం డిఫరెన్స్ ఉంది? డాక్టర్ ఎట్లయిండు? ఈ పరిస్థితికి వచ్చేసినాం మనం రీడింగ్ల మీద ట్రీట్మెంట్లు ఇచ్చే స్టేజ్కి వచ్చినాం. కానీ ఈ రీడింగ్ అసెస్మెంట్తో పాటు మీరు యాక్చువల్ పేషెంట్ కండిషన్కి ఒక నెరేషన్ ఇచ్చిందనుకో, డాక్టర్ మనం ఏదైతే స్టాండర్డ్ ప్రొసీజర్ ఆఫ్ మెడికేషన్ అని ఇందాక చెప్పుకున్నామో ఆ మెడికేషన్ ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే నెగ్లిజెన్స్ కాదు అని చెప్పుకున్నామో, ఈ స్టాండర్డ్ మెడికేషన్ ప్రొసీజర్లో డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేషెంట్ యాజ్ పర్ డాక్టర్ అనేది ఒకటి మ్యాండేటరీ చేయాలి. రైట్. అప్పుడు వాడిని అసెస్మెంట్ తెలుస్తుంది మీకు. నువ్వు పేషెంట్ వచ్చిండు నీ దగ్గరికి, నువ్వేం అబ్జర్వ్ చేసినావు, ఆ అబ్జర్వేషన్ మీద నీకు ఏం కండిషన్ తెలిసింది, దాన్ని బట్టి నువ్వేం ట్రీట్మెంట్ ఇచ్చినావు. ఇది మానేసి నువ్వు రీడింగ్ బేస్ మీద ట్రీట్మెంట్ ఇవ్వంటే దానికి డాక్టర్ ఎందుకండి? రీడింగ్ అర్థమైనటువంటి ఎవరైనా క్రోసిన్ వేసుకో తగ్గిపోతుందంటే అయిపోయాయి. అండ్ మీరు చెప్తున్న పాయింట్ ఎంత పెద్ద పాయింట్ అంటే ఇప్పుడు సార్ ట్యాబ్లెట్లు రీడింగ్ల దగ్గర చెప్తున్నాడు, కానీ దీన్ని ఇంకొంచెం పెద్దగా చూస్తే, ఇంకొంచెం వైడ్గా చూస్తే ఐవ్ సీన్ ఫ్యూ కేసెస్ ఇట్లాంటివి. ఎట్లా అంటే ఒక వ్యక్తి వస్తాడు, మంచిగా నడుచుకుంటూనే వస్తాడు, వాడికి బీపీ చెక్ చేసేసరికి 2 హై ఉంటుంది లేదా 2 లో ఉంటుంది. వీడిని ఎమర్జెన్సీకి తీసుకుపోండి, వీడిని ఐసీయూలో పెట్టేయండి. దిస్ గడ్బడ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ సో మెనీ కార్పొరేట్ హాస్పిటల్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే డాక్టర్ ఆయన మంచిగానే ఉన్నాడు కదా, మంచిగా నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, అన్నీ చెప్తున్నాడు, ఆయనకి ఏమనిపిస్తుందో చెప్తున్నాడు. దెన్ వై యూ హ్యావ్ టు రష్ ఫర్ ఐసీయూ? ఎందుకు ఆయన నన్ను బంధించాలి? వాడు అయిపోద్ది తింటాడు కదా 2 నిమిషాలల్లో. నో 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 ఇంత బీపీ ఉంటే లేదా ఇంత రీడింగ్స్ చూపిస్తే మా హాస్పిటల్ స్ట్రిక్ట్ రూల్ ఏంది అని అంటే ఆ పేషెంట్ షుడ్ బి ఇమీడియట్లీ ఇన్ టు ది ఐసీయూ. వాడు ఎంత బాగానే ఉండని. దిస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ అ వెరీ బిగ్ కార్పొరేటర్ హాస్పిటల్స్లా. ఇది ఎట్లా సార్? ఇది ఎంత దరిద్రం ఇది. హూ మేడ్ ద రూల్ అండి? హాస్పిటల్ ఇట్స్ వాడేవాడండి. ఇది మనం అడగలేక, మనం క్వశ్చన్ చేయలేకపోయినాం. ఇప్పుడు రోడ్డు మీద మీరు ట్రాఫిక్ సిగ్నల్ ఫాలో కావాలా? ఎవరు పెట్టిన రూల్ ఇది? గవర్నమెంట్. ఎవరి కోసం? పబ్లిక్ కోసం. ట్రాఫిక్ రూల్ ఫాలో కాకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? వాడి పైసల కోసం వాడు పెట్టిండు. ఇప్పుడు మనం హాస్పిటల్లో పోయినాం, కొంతమందికి ఏంటంటే డెటాల్ వాసన పడదు, కానీ వాడికి బాగా తెలిసినోడు కావాల్సినోడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాడు వచ్చిండు, నిలబడ్డాడు. ఫండమెంటల్ ఏంటంటే వీడికి డెటాల్ వాసన ఎలర్జీ. మనం ఇక్కడ డెటాల్ ప్రమోట్ చేస్తాం, డిమోట్ చేస్తాం, కానీ వాడికి వాసన అంటే ఎలర్జీ. వాడికి అప్పుడు ఆ స్పాట్లో ఆ వాసన రాగానే వీడు వచ్చిండు పేషెంట్తో పాటు, వాడు వచ్చి తుడిచినందుకు మీకు ఆ స్మెల్ అట్రాక్ట్ అయిపోయి వాడికి ఇరిటేషన్ అయిపోయి దగ్గడం మొదలెట్టిండు. నీకు మలేరియా వచ్చిందంటే ఎట్లా? తప్పు కదా. ఇదేంటంటే ఎనాలిసిస్ లేక ఎలర్జీ కౌంట్ అనేది మన దగ్గర కూడా లేదు. ఇప్పుడు ప్రతి వ్యక్తికి కొద్దో గొప్ప ఎలర్జీస్ ఉంటాయి. రైట్. డిఫరెంట్ ఎలర్జీస్ ఉంటాయి. డిఫరెంట్ ఎలర్జీస్ ఉంటాయి. కొంతమందికి ఉదాహరణకు పల్లి తింటే మొత్తం ఇరిటేషన్ వచ్చేస్తుంది, వాడు తల ఊగిపోతూ ఉంటుంది, వాడు ఏం చేయలేని పరిస్థితి. రైట్. అదే కొంతమంది పల్లీలు తింటూనే ఉంటాడు, కొంతమందికి పూల స్మెల్ చూస్తేనే ఎలర్జీ వస్తుంది, కొంతమందికి మెహందీ స్మెల్ ఎలర్జీ వస్తుంది, కొంతమందికి డీజిల్ స్మెల్ ఎలర్జీ వస్తుంది. రైట్. ఇటువంటివన్నీ స్మెల్ రిలేటెడ్ ఎలర్జీస్ వల్ల వాళ్ళకి కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ మీరు ఫోకస్ చేసుకొని ఎలర్జీ చార్ట్ అని మనం ఒకటి అంటాం. ఇది నేను ఎక్కడ చూసినానంటే అండి, కొంతమంది మేకప్ యాక్టివిటీస్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ మేకప్ చేసేటప్పుడు ఈ ఎలర్జీస్ అసెస్మెంట్ చేస్తారు. ఓకే. వాడు పెద్ద చార్ట్ రాస్తాడు, దాంట్లో మనం రాసుకుంటూ పోతాం ఇవన్నీ. అసలు ముందు మనకు తెలియాలి కదా. సో ఆ అసెస్మెంట్ అనేది మనుషులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఎలర్జీలు ఉన్నాయని ప్రతి వ్యక్తి ఒక డాక్యుమెంట్ రాసి పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు ఏదవుతుందో తెలియదు. రైట్. ఇప్పుడు నేను ఒక కేసులో చూశాను, ఒక మనిషి వాక్ చేస్తున్నాడు, 2 వీలర్ పోతున్నాడు, వాడు స్లిప్ అయ్యిండు, వచ్చిండు, ఈయన కొట్టిండు, ఈయన రోడ్ మీద పడిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఈయనకి సమ్ మెడిసిన్ ఈజ్ ఎన్ ఎలర్జీ. తెలియక బ్లీడింగ్ పోయింది, అటు బ్లడ్ ఎక్కించిండ్రు, అరే మనిషికి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఇటు సిలైన్ ఎక్కించారు, సిలైన్లో ఒక ఇంజక్షన్ వేసి ఆ ఇంజక్షన్ ఎలర్జీ. ఈయనకి ఎలర్జీ ఉందన్న డాక్టర్ తెలియదు, ఈయనని అడ్మిట్ చేసిన రోడ్డు మీద ఉన్న వాళ్ళకి తెలియదు.
దాని మీద ఆయన స్పాట్లో కొలాప్స్ అయిపోయాడు. ఇప్పుడు ఎలర్జీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక డాక్యుమెంటేషను, లేకపోతే ఒక చిప్ లాగో, లేకపోతే ఒక మెడికేషన్ ఇన్ఫర్మేషన్ లాగో ఆ వ్యక్తి దగ్గర ఉంటే సో అండ్ సో పర్సన్ దీస్ ఆర్ ద ఎలర్జీ ఇష్యూస్, మనం ఇది కాకుండా ఈ మెడికేషన్ ఇస్తే సరిపోతుంది అనేది అప్పటికప్పుడు కన్వే చేయగలిగితే రైట్ అనర్థం జరిగేది కాదు కదండి. అంటే ఇప్పుడు నాకు పల్లి ఎలర్జీ అని రాసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎప్పుడైతే బేసిక్ మెడికేషన్. ఇప్పుడు కొంతమందికి మీకు ఎవెల్ 25 ఈజ్ వెరీ కామన్. మీకు ర్యాషెస్ వచ్చినప్పుడు చాలామంది డాక్టర్లు ఎవెల్ 25 ప్రిఫర్ చేస్తారు, రైట్, రాసి ఇచ్చేస్తారు. కానీ కొన్నిసార్లు తెలియక మనుషులు ఆ ఎవెల్ 2-3 రోజులు వేసుకున్నారు అనుకోండి, అది థైరాయిడ్కి ఇంకోటికి దారి తీస్తుంది. ర్యాషెస్ వచ్చినప్పుడల్లా ఎవెల్ వేసుకోవడం అనేది ప్రధానం కాదు. జ్వరం వచ్చినప్పుడల్లా పారాసిటమాల్ వేసుకోవడం ప్రధానం కాదు. ఎందుకు జ్వరం వచ్చింది, అసలు నిజంగా జ్వరమా కాదా, ఊరికినే ఒంట్లో వేయడా అనేది క్లారిటీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి నీళ్ళే తాగలేండి, నీళ్ళు తాగనందుకు మన ఒంట్లో వేడొచ్చింది. నా బ్లడ్ ఉడుకు రక్తం అంటే అని అర్థం ఉందా? నీళ్ళు తాగితే అయిపోయేదానికి. ఈ బేసిక్స్ అనేవి మనుషులు మర్చిపోయారు. మనుషులు ఏంటంటే సెల్ఫ్ బాడీ అసెస్మెంట్ అనేది మర్చిపోయారు. నాకు ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ కాదు అనే బేసిక్ అవగాహన మనుషులకు ఉండాలా. కామన్ సిచ్యువేషన్లో తెలిసిన ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఫ్రెండ్ సర్కిల్, పేరెంట్స్, రిలేటివ్స్ ఫలానా థింగ్ మనకి ఎలర్జీ ఉంది అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి వాడిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయడం మన కనీస బాధ్యత. ఇది మానేసి వాడికి హేళన చేసి వాడిని ఎంబారస్మెంట్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? వాడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు పొరపాటు ఎట్లయినాయి, వాడు ఏమన్నా యాక్సిడెంట్ పడిపోతే నువ్వు ఇది చెప్పినావు అనుకో, సార్ అది మనకు అది ఎలర్జీ సార్, వాడిని మీరు ఇది ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే వాడు బతుకుతాడు కదా. అరే వీడికి ఇది అంటే నవ్వడంలో ఏమర్థం అండి, చెప్పడం మానేస్తాడు. దీనివల్ల కూడా అనర్థాలు వస్తున్నాయి. డాక్టర్కి ఎట్లా కుదరదు. సడన్లీ పేషెంట్ కమ్స్, హౌ విల్ ఐ నో వాట్ ఎలర్జీస్, మనకేమైనా స్కాన్ ఉందా, ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్. సో ఇది మనం ఒక సిస్టమ్, ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో అట్లా ఒక సిస్టమ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఎలర్జీ రికార్డ్ ఫర్ పర్టికులర్ పర్సన్ అనేది ఏదన్నా సిస్టంలో మెయింటైన్ చేయగలిగితే చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఏవైతాయి. రైట్. సెకండ్, మనం ఇందాక అనుకున్న కాన్సెప్ట్లో డైలీ డాక్టర్స్ రికార్డ్ చేసినారు చూడండి, దీనిలో ఎలర్జీస్ వాళ్ళు అబ్జర్వ్ చేసినా కూడా రికార్డ్ చేస్తారు. అవును. ఆ రికార్డ్ అనేది ఈ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోయింది అనుకోండి, స్టాండర్డ్ ఎలర్జీస్ ఫర్ దట్ పర్టికులర్ పర్సన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అండి ట్రీట్మెంట్లో. పర్సనల్ ఎంఆర్ఐ కాదు కావాల్సింది, ఈ ఎలర్జీ రికార్డ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దీనికి ఒక వ్యవస్థ పెట్టడం అనేది ప్రధానం. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు మనకు ఆ రికార్డు ఉండడంతో పేషెంట్ రాగానే స్కాన్ చేసుకుంటాడు, ఓహో వీడికి ఇలా ఉన్నాయి. ఇంకోటి డాక్టర్లు అడగాల్సింది, ఇప్పుడైతే అడుగుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు, ముందైతే అడిగేటోళ్ళు కాదు. డాక్టర్లు బేసిక్గా రాగానే ఒక పేషెంట్ అడ్మిషన్కి వచ్చినాను ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు. ఎస్ సార్. అడగాల్సింది ఏంది, నీకు ఏం ఎలర్జీలని అడగాలి నువ్వు. ఇన్సూరెన్స్ ఉందా అని అడిగితే నువ్వు వాడిని ఎట్లా చూస్తున్నావు? నువ్వు ఒక వ్యాపారస్తుడు కస్టమర్ని చూసినట్టు చూస్తున్నావు, ఒక డాక్టర్ పేషెంట్ చూసినట్టు చూస్తున్నావు. 100% నిజం ఇది. ఇది కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా చాలామంది పాపం ఊర్ల నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తారు. కొంతమంది ఏదో పెద్ద దీర్ఘకాలిక వ్యాధితోనే వస్తారు. సో ది ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి వచ్చి పడిగాపులు కాస్తుంటారా వెయిటింగ్ ఏరియాలో. ఇట్లా పోయి రిసెప్షన్లో అడగంగానే అంటే లైక్ నేను ఈ డాక్టర్కి చూపించుకోవాలి, ఇట్లా నేను మా ఊర్లో చూపించుకుంటే ఇట్లా ఈ సర్జరీ కోసం ఆ పెద్ద హాస్పిటల్ పోమన్నారు, నేను అందుకే ఇడికి వచ్చిన అనగానే వాడిని అమ్మ ప్రాబ్లం ఏంది, నీకు ఏ డాక్టర్ అయితే బాగుంటాడు, ఆ డాక్టర్ ఉన్నాడా లేదా చూసి చెప్తా, ఇది ఉండదు కాన్వర్జేషన్. ఇస్ నీకు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉంటే ఏ ఇన్సూరెన్స్ ఉంది, ఎంత ఉంది, దాంట్లో ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, అవి ఎట్లా వస్తాయి, ఈ చెత్త అంతా అడుగుతాయి హాస్పిటల్స్. అంటే వాడిని పేషెంట్గా చూడట్లేదండి, వాడిని కస్టమర్గా చూస్తున్నారు. పేషెంట్గా చూస్తే ఆ ప్రశ్నలు రావు. పేషెంట్ చూసిందాక చెప్పింది ఎలర్జీస్ ఏమున్నాయి, నీ డైట్ ప్లాన్ ఏంది, నీ డైలీ రొటీన్ ఏంది, ఆ డైలీ రొటీన్ బేస్ మీద మీకు చెప్పచ్చు వానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది ఏంది అనేది. ఇప్పుడు మనకి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు. డ్రైవర్స్కి వానికి ఒక టైం లైన్ ఉంటుంది, నువ్వు ఈ టైం లోపల డిపోకి రావాలి అని. రోడ్డు మీద ఏమో ఎవడు వాడికి స్పేస్ ఇవ్వడు, వాడు ఇంకా రోడ్ చీల్చుకుంటా పరిగెత్తుకుంటూ వస్తాడు. స్ట్రెస్ కదండి ఇది. ఈ స్ట్రెస్ రిఫ్లెక్ట్ అవుతుంది. 90% ఆఫ్ ద పీపుల్ రిపోర్ట్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఎందుకు వచ్చింది? యాక్షన్స్ అట్లున్నాయి. ఇప్పుడు ఈ ఆర్టీసీ డ్రైవర్స్ని కొంచెం పక్కకు తీసుకొచ్చి గిగ్ వర్కర్స్ని పెట్టుకుందాం. వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్. వాడైతే అట్లీస్ట్ రోడ్లో ఒక డైరెక్షన్లో పోతుండు, వీడు అన్ని డైరెక్షన్లో వస్తాడు.
వీనికి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. వీడేందో రోడ్డు మీద పరిగెడతాడు, వాడేమో ఒక చోట కూర్చున్నాడు. కూర్చున్నోడికి ఎలర్జీలు తెలియవు, ఎప్పుడో కానీ ఎగ్జిబిట్ అవుతాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్. మీరు పేషెంట్ రాగానే ఫస్ట్ అడగాల్సింది, బాస్ వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, వాట్ యు డూ, వాట్ ఆర్ యువర్ ఎలర్జీస్. ఎస్, ఈ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉంటే మనం ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఇవన్నీ మానేసి నీకు ఇన్సూరెన్స్ ఉందా అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఎస్టిమేట్ చేస్తున్నాం. సార్ ఐఎమ్ వెరీ సారీ టు బిహేవ్ లైక్ దిస్, కానీ అడుగుతున్నా నేను, ఇట్లా ఎవరైనా హాస్పిటల్కి పోయారు అనుకో, మీ అందరికీ ఉపయోగపడుతుందని అడుగుతున్నా, నా ఒక్కదాని కోసం కాదు. పోయినప్పుడు ఫస్ట్ అన్ని వదిలేసి, అసలు ఏ డాక్టర్ ఏం కథ ఎందుకు వచ్చిండ్రు అవన్నీ వదిలేసి ఇన్సూరెన్స్ ఉందా అని అడిగితే వాళ్ళని ఏం చేయాలి సార్? ఒక్కొక్కసారి కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేము, మన చేతులకు చట్టం తీసుకోలేము, కాబట్టి ఏం చేయొచ్చు వాళ్ళని లా ప్రకారంగా? అంటే అండి ఇక్కడ నేను అడగలేని చెప్తాడు వాడు. సో రికార్డ్ చేయాలంటారా? మీరు రికార్డ్ చేసినా అండి, ఇప్పుడు రిసెప్షన్లో ఉన్నవాడిని తప్పు కాదు, నన్ను అడుగుతుంది పర్సనల్గా. మొత్తం బిల్డింగ్ పైన కూర్చొని బిల్డింగ్ కథంతా నడిపిస్తున్నాడు చూడండి, వాడిని తప్పది. వానికి నువ్వు అట్లా ట్రైనింగ్ ఇచ్చిన, వాడు జస్ట్ పప్పెట్. ఫండమెంటల్గా అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇది మారాలంటే మొత్తం ఎథిక్స్ ఫిలాసఫీ మారాలి. అక్కడ మనం ఏం చేయగలమంటే, ఇన్సూరెన్స్ పక్కన పెట్టమ్మా, ఈ ట్రీట్మెంటు మీ దగ్గర దీనికి ఫెసిలిటీ ఉన్న డాక్టర్ ఉన్నాడా లేదా ఫస్ట్ చెప్పు, తర్వాత నేను ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇస్తాను. నువ్వు ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అడుగు, కానీ సెకండరీ. మీ క్వశ్చన్ ఇది, ఇన్సూరెన్స్ పక్కన పెట్టమ్మా, ఫస్ట్ ప్రాబ్లం ఇది, మా ఎలర్జీస్ ఇవి, మా ఇవాల్యుయేషన్ ఇది, ఇవి అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే క్వాలిఫైడ్ డాక్టర్ మీ దగ్గర ఉన్నాడా లేదా. ఎస్, నువ్వు అది చెప్తే మేము మీద కథ మేము చెప్తాం. ఈ క్లారిటీతో అడగడం అనేది ఇంపార్టెంట్. మనం ఏంటంటే సినిమాల్లో ఇట్లా జరిగినాయి అనుకోండి, బా యాక్టర్ మస్తు చేసిందని సప్పట్లు కొడతాం, కానీ రియల్ లైఫ్లో మనం జరిగితే మనలో కూడా ఒక యాక్టర్ ఉన్నాడు, మనం దాన్ని ఎగ్జిబిట్ చేయాలి స్కిల్స్ అనేది మర్చిపోతాం. ఎస్, అప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండి ప్రశాంతంగా ఉండి, బాబు ఇది పరిస్థితి, నాకు తెలిసింది ఇంత, ఇట్లాంటిది అర్థం చేసుకొని కొంచెం వైద్యక విజ్ఞానం ఎగ్జిబిట్ చేసే డాక్టర్ మీ దగ్గర ఉంటే దాన్ని బట్టి చూద్దాం. ప్రతి హాస్పిటల్లో ఇవాల్టి రోజు ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి, పెద్ద లిస్ట్ ఉంటుంది పైనుంచి కిందికి. ఆ లిస్ట్లో మనం సూపర్ మార్కెట్లో సెలెక్షన్ కాదు, మనం వీడి దగ్గర పోదాం, వాడి దగ్గర పోదాం, వాడు వీడిని కలిపి చూసుకుందాం, ఇది కాదు కదా సెలెక్షన్. మనకి ఎందుకంటే ఆ లిస్ట్ ఏం చేసుకుంటాం, మనకు ఆ లిస్ట్ అనవసరం. మనం పోయి దిస్ ఈజ్ ద ప్రాబ్లం, మీ దగ్గర ఉన్నానా లేదండి. కామన్ ప్రాబ్లం టుడే ఈజ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ. ఎస్, 3 ప్రధాన కారణాలు. ఫస్ట్ మన ఎక్స్ట్రాడినరీ టైమ్లీ డైట్, మనం ఏది ఫాలో కాదు. సెకండ్ మన హెల్త్ కండిషన్స్, అందరికీ భయంలా సెడెంటరీ లైఫ్ స్టైల్. థర్డ్ మనం కాన్స్టెంట్ మొబైల్ ఫోన్ చూడడంతో వచ్చిన రేడియేషన్లో వచ్చిన ప్రెషర్ వల్ల ఆటోమేటిక్ గ్యాసెస్ డెవలప్. ఇది మానేసి మనం ఫస్ట్ చూయింగ్ ట్యాబ్లెట్లు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన హాజ్మోలాలు ఇవన్నీ ట్రై చేస్తాం. అవి సగం డ్యామేజ్ చేస్తాయి లోపల. ఎందుకంటే మనం ఏంటంటే వీడియో చూసి ఇంప్లిమెంట్ చేసినాం, మనకు అవసరమా లేదా అని చూడలే. ఈ ముందే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడిని అడిగారే, బాబు ఇన్ని ఉన్నాయి మరి ఇట్లా వస్తుంది ఏం చేయమంటూ, ఓ ఫ్రెండ్లీ నేచర్గానో లేకపోతే బేసిక్ ఇవాల్యుయేషన్లో అడిగితే బాగుంటుంది. దాని నుంచి ప్రతివాడు ఒక కామన్ కాన్సెప్ట్ అనేది చేయాలి. ఏంది వాడి హ్యూమన్ బాడీ, వాడు ఇదేదైతే బాడీ ప్లాన్ ఉందో వాడికి బై డిఫాల్ట్ వచ్చింది, వాడు ఏమనుకోలేదు. దీనిలో బేసిక్ క్యాల్కులేషన్స్ వాడు చేయాలి. కొంతమందికి పొద్దున్నే తినాల్సి వస్తుంది, కొంతమంది మధ్యాహ్నం తింటారు, కొంతమంది రాత్రి తింటారు. నీకు హాఫ్ మెడికేషన్ నీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందని తెలియాలి. ఇందాక నేను చెప్పినాను చూడండి, నాది ఉడుకు రక్తం కాదు లాజిక్, నువ్వు నీళ్ళు తాగేవా లేదా ఫస్ట్ ఆలోచించు. ఇటువంటి బేసిక్ ఆస్పెక్ట్స్ తెలుసుకుంటే ఇది వాళ్ళ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తే, వీడికి ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు వీటితో మాట వెళ్ళే ఫ్రెండ్కి, సార్ వీడికి ఇది ఇష్యూ అనేది చెప్పేస్తాడు. అప్పుడు ఎట్లాంటి డాక్టర్ కావాలో మనం అడగచ్చు కూడా. ఈ క్యాల్కులేషన్ అనేది ప్రధానం, రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్. ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్, నేను కొన్ని రోజులుగా లోపల కొంచెం నిజంగా బాధ అనిపిస్తుంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి, పెద్ద పెద్ద డాక్టర్స్కి, అంత చదువులు చదివి ఆ డాక్టర్లని పేషెంట్లు దేవుళ్ళని చూసినట్టు చూస్తారు. అలాంటి డాక్టర్స్కి ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ టార్గెట్ ఇస్తున్నాయి, అంటే నెలకి ఇన్ని లక్షలు
నువ్వు పేషెంట్ల దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే, చేసి బిల్లు చేపియాల్సిందే అనే టార్గెట్లు ఇస్తున్నారట. ఇది నిజమా? అంటే డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే అఫీషియల్గా చెప్పాలంటే కాదండి, కానీ అన్అఫీషియల్గా మాత్రం వాళ్ళ మీద ప్రెషర్ ఉంది. ఓకే. ఏం చేస్తున్నారంటే అండి, ఇంటర్నల్గా నాకు అర్థమైనంత మటుకు ఇంటర్నల్గా డాక్టర్లకు చెప్పేస్తారు, బాస్ నిన్ను ఫలానా డిపార్ట్మెంట్లో నువ్వు ఉన్నావు, నీ కింద 15 మందో 20 మంది ఉన్నారు, స్టాఫ్ అనుకోండి, క్లీనింగ్ స్టాఫ్ అనుకోండి, ఇంకోటి లేదా ఫ్లోర్ ఇన్ఛార్జ్. ఇప్పుడు ఏమైతే మనకి గ్యాస్ట్రాలజీ వింగ్ ఒక ఫ్లోర్ పెట్టేస్తాడు, ఇంకోటి ఆర్థోపెడిక్ ఇంకో ఫ్లోర్ పెడతాడు, అట్లా ఫ్లోర్లు పెడుతున్నారు. మంచి సర్జన్, నువ్వు మంచి సర్జన్ కదా, నీకు బాగా పేరుంది, మనుషులు వస్తూ ఉంటారు, నీకు ఎట్లా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, నువ్వు అంటే భక్తి భయము అవసరము ఉన్న వేరే డాక్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు మీటింగ్ పెట్టుకో. మన బిల్డింగ్ ఉంది కదా, ఇంకో 2 బిల్డింగ్లు వెనకేసుకుందాం లేదా పైన వేసుకుందాం, నువ్వు మాత్రం ఇంత చెయ్యాలా, లేకపోతే అవసరం లేదు, నువ్వెందుకు, నువ్వు ఒకటి ఆర్థోపెడిక్స్ బోల్డ్ మంది ఆర్థోపెడిక్స్ ఉన్నారు, నీకు ఒకటికే సబ్జెక్ట్ వస్తా బోల్డ్ మంది తెలుసు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డాక్టర్లు, మనకి ఒక డాక్టర్కి సోషల్ స్టేటస్ వచ్చేసి 2 ప్రపంచాలు మిగిలిపోతాయి. ఒకటి హాస్పిటల్, 2 ఎప్పుడో 4 గంటలకు 3 గంటలకు పోయే ఇల్లు. ఈ 2 ప్రపంచాలు తప్పించే డాక్టర్కి వేరే ప్రపంచం లేకుండా వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది. వాళ్ళు కావాలన్నా కూడా కొత్త ప్రపంచం పోలేరు. ఇప్పుడు ప్రపంచం ఫిక్స్ అయిపోయింది కదా, ప్రపంచం ఫిక్స్ అయినప్పుడు ప్రపంచంలో కాంటెంట్స్ కూడా ఫిక్స్ అయిపోతాయి. కాంటెంట్స్ అంటే నాకు ఇంత ఇల్లు ఉండాలా, నా సోషల్ స్టేటస్కి నాకు ఈ బండి ఉండాలా. ఇప్పుడు ఇమాజిన్ చీఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్, వాని కింద అసిస్టెంట్ డాక్టర్లు ఉన్నారు. అసిస్టెంట్ డాక్టర్ బెంజ్లో వచ్చింది అనుకోండి, వీడు ఆల్టోలో వచ్చింది అనుకోండి, ఎట్లుంటుంది? డాక్టర్కే సూసైడ్ చేసుకునే మెంటాలిటీ వచ్చేస్తుంది. అందుకేందంటే సంపాదించడం ప్రధానం, సంపాదించాలి కదా. ఓకే, ఇప్పుడు 2 ఇస్తున్నాను. చీఫ్ ఎవడైతే హాస్పిటల్ బిల్డింగ్ని హెడ్గా మెయింటైన్ చేస్తున్నాడో, ఐల్ గివ్ యూ 2 ఆప్షన్స్. ఆప్షన్ 1, నువ్వు పేషెంట్లను అట్రాక్ట్ చేయి. కాదే, నేను పొద్దున సాయంత్రం ఇదే హాస్పిటల్ ఉన్నా, పేషెంట్ నేను ఎక్కడి నుంచి అట్రాక్ట్ చేస్తాను కాదు. లేదా సెగ్మెంట్ పెట్టుకో, రెవెన్యూ రావాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ మిగిలిన 4 గంటల్లో ఇంకో 2 గంటలు స్క్వీజ్ చేసుకొని సోషల్స్ అని అక్కడికని ఇక్కడికని పోతారు. ఈ పోవడం కూడా ఏంటంటే ఓ ప్లాన్తో పోతారు. మనం ఆర్థోపెడిక్ ఫలానా ఏరియాలో ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని అండర్స్టాండింగ్ చేసుకొని, అరే బాబు ఇది సినారియో రవై చేద్దామంటే, ఫస్ట్లో ఏముంటుందంటే అండి, ఇప్పుడు నేనున్నా, నాకు ఒక కేసు కాంప్లికేటెడ్, నేను సీనియర్ దగ్గరికి వెళ్తాను, సార్ ఈ కేసులో కాంప్లికేటెడ్ ఉన్నాయి, ఈ ఇష్యూ ఉంది, మీరు చెప్పండి అంటే ఆయన ఏదో ఒక ఇష్యూ చెప్తాడు. అరే ఈ ఇష్యూ కాదు, ఈ ఇష్యూ ప్రధానం, దీన్ని నువ్వు ఆర్గ్యూ చేసుకో అని చెప్తాడు. ఇది ఒక పద్ధతి, సీనియర్ ఏంది మీకు సపోర్ట్ చేసాడు. ఇప్పుడు నాకేంది, నా బెంజు, నా కారు, నా సోషల్ స్టేటస్, అది ఇది నాకు ఆ ప్రెషర్తో వచ్చిన నేను ఫ్రీ మైండ్తో రాలేదు. అప్పుడు ఏమంటారంటే డిస్కషన్ వేరేగా ఉంటుంది. క్లినిక్ బాగుంది ఏరియాలో, ఇట్లా వస్తున్నారు, ఫ్రెండ్సే కదండి. ఇప్పుడు వేరు కాలేజెస్లో జరిగినా కూడా అందరు డాక్టర్లే కదా, ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ బట్టి ఇనీషియల్గా ఏంది, సార్ ఈ ఇష్యూ ఉంది సార్, ఇట్లా నాకు సర్జరీ ఉంది, నేను ఇట్లా చేద్దాం అనుకున్నా, నీ దగ్గర ఫెసిలిటీ లేనట్టుంది కదా. ఫ్రీ మైండ్ ఉంటే ఏం చెప్తాడు, ఇట్లా కాదు, ఈ టేబుల్ కాదు, ఇట్లా కాదు, దీన్ని కొంచెం మాడిఫై చేయి, ఇక్కడ నీకు స్పేస్ వస్తుంది, ఇక్కడ నువ్వు సర్జరీ చేసుకోవచ్చు అని చెప్తాడు. ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నాడు, ఏం చెప్తాడు, నీ దగ్గర ఫెసిలిటీ లేదు కదా, ఎందుకు అనవసరంగా కాస్ట్, పంపించే హాస్పిటల్, విల్ టేక్ కేర్. ఈయన కూడా డాక్టరే కదా, అదే మనం చేస్తే మనకు 4 రూపాయలు మిగులుతారు, అక్కడ పంపిస్తే మనం ఇక్కడ 2 ఇష్యూలు ఉన్నాయి. ఇక్కడ ఈయనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, చేస్తే 10 మంది గుర్తిస్తారు. అక్కడికి వెళ్ళిపోతే ఆ హాస్పిటల్ క్రెడిట్ వస్తుంది, పైసలు కూడా వస్తాయి. పైసలు వచ్చిన సెకండ్, ఫస్ట్ ఆ హాస్పిటల్ క్రెడిట్ వెళ్ళిపోతుంది కదా. అరే ఈయన ఆ హాస్పిటల్ రిఫర్ చేస్తారు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదామని ఒక థాట్ కూడా రావచ్చు. సో ఈయన ఏం చేస్తాడు, మరి సార్ మరి నాకు కూడా ఇబ్బంది కదా, పని చేద్దాం, వీ విల్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. వీళ్ళందరూ ఒక ఒప్పందానికి వస్తారు. ఒప్పందానికి వచ్చి అది ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ఇది ముందు లేదండి.
ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే దానికి ఆ స్ట్రెస్సే కారణం. ఈ స్ట్రెస్ లేకపోతే నేను పైకి ఎదుగుతున్న సగటు డాక్టర్కి నేను సపోర్ట్ చేసేటోడిని. స్ట్రెస్ వల్ల ఈ ఊబిలో వాడిని కూడా లాగిన నేను. ఎస్. మొత్తం యంత్రాంగంలో వీళ్ళందరూ జాయిన్ అయిపోయారు. అప్పుడు ఈ లోకల్గా ఏదైతే డాక్టర్ ఒక మంచి క్లినిక్ పెట్టుకొని సేవాభావం సాధిద్దామనే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన వ్యక్తి కమర్షియల్ అయిపోయాడు. మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉందా అనే స్టేజ్కి వచ్చేసాడు. ఎస్, యూర్ రైట్, నిజమే. అది మనం బిల్డింగ్లు కట్టే థాట్ ప్రాసెస్లో మొత్తం పోయిందండి. ఎస్, ఎస్. దయచేసి హాస్పిటల్స్ ముఖ్యంగా కొంచెం ఈ విషయం అట్లీస్ట్ మిగతావి ఏం కన్సిడరేషన్ చేయకుండా ఫస్ట్ డాక్టర్లకి కొంచెం ఫ్రీ మైండ్ ఉంచండి. మీరు ఫ్రీ మైండ్ ఉంచితే వాళ్ళు మీ హాస్పిటల్కి పేరు తెస్తారు మంచిగా ట్రీట్మెంట్ చేసి. అండ్ వాళ్ళకి ఆ టార్గెట్లు లేకపోతే ఇటు పేషెంట్స్తో కూడా మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉంటారు. మీరు మార్కెటింగ్ స్కిల్స్ మీకు ఎన్నో ఉన్నాయి అండ్ మార్కెటింగ్ టీమ్ చాలా పెద్దగా ఉంటుంది మీది, దాంతో చేసుకోండి. ఎవడు కాదంటుండే అది ఎవడని చేసుకోవద్దు అంటున్నారు. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ దాన్ని మళ్ళీ ఆఖరికి ఈ డాక్టర్ల మీద కూడా రుద్దేస్తే వాళ్ళ బ్రెయిన్లు ఖరాబ్ అయిపోతాయి. యూర్ రైట్. సో ప్లీజ్ హాస్పిటల్స్ హ్యావ్ టు థింక్ ఆన్ దిస్. ఐఎమ్ రిక్వెస్టింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ సార్, నేను కొన్ని కేసెస్ చెప్తా సార్ మీకు. ఈ కేసెస్లో ఎట్లుంటుందంటే ఎవరిది తప్పో అర్థం కాదు, ఎవరిని అనాలనో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఎట్లుంటుంది, లా ఎట్లా రియాక్ట్ అవుతుంది టువర్డ్స్ దీస్ కేసెస్ అనేది ఐ వాంటెడ్ టు నో. ఒక కేసు జరిగింది ఒక క్లినిక్ దగ్గర. ఒక మనిషికి ఏదో బాగాలేదు, కొన్ని డేస్ నుంచి వెళ్ళి జ్వరం వస్తుందో, మోషన్స్ అవుతున్నాయి, ఏమవుతున్నాయో, హీఈస్ కంప్లీట్లీ ఇల్. సో రెగ్యులర్గా హాస్పిటల్కి తీసుకుపోతురా లేదా తెలియదు, కానీ ఒక హాస్పిటల్కి తీసుకొచ్చారు, ఒక చిన్న హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత అక్కడ సరే ఈ మనిషికి ఇంజెక్షన్ పెడదాము అని చెప్పేసి వాళ్ళు ఇంజెక్షన్ పెడతారు. వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు ఏం ఇంజెక్షన్ పెట్టారు, దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. దే థింక్ దట్ మనం హాస్పిటల్ తీసుకొచ్చినా వాళ్ళు చూసుకుంటారు. కరెక్ట్. సో తీసుకొచ్చి అప్ప చెప్తారు పేషెంట్కి ఇంజెక్షన్ పెడతారు. ఇంజెక్షన్ పెట్టిన 5 నిమిషాలలో పేషెంట్ ఫట్. ఇట్లా ఎన్నో కేసెస్ జరిగినాయి. అండ్ ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక వెల్ నోన్ బిజినెస్ మ్యాన్కి కూడా ఒక పెద్ద వెల్ నోన్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇదే జరిగింది. ఇదే జరిగితే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద హంగామా చేశారు, అద్దాలు వలగొట్టిర్రు, అసలు డాక్టర్ల మీద కేసులు వేసిండ్రు, అసలు మీరు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే ఆ మనిషి చనిపోయిండు అని చెప్పి లొల్లయింది. ఇక్కడ అసలు నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వీళ్ళు చెప్తున్న వర్జన్ మాత్రమే బయట వాళ్ళకి అందరికీ తెలుసు. బట్ ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది అసలు, దేనికి స్కోప్ ఉంది, దానిపైన ఏం కేసులు పడతాయి, ఎవరు కేర్ఫుల్గా ఉండాలి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? ఇద్దరు వైపు చూద్దామండి. రైట్. ఫస్ట్ పేషెంట్ వైపు చూద్దాం. పేషెంట్తో పాటు వెళ్ళిన వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే వీడు బాగుపడాలా, వీనికి రోగం నయం అవ్వాలా, వీడు మళ్ళీ మనతో పాటు మాట్లాడాలా, ఆడుకోవాలా, తిరగాల. ఇది మన థాట్ ప్రాసెస్తో ఆ పేషెంట్ని మనం తీసుకెళ్ళాం. ఫస్ట్ పేషెంట్లు డాక్టర్లను అడగాల్సింది ఏంటంటే, సార్ మీ అభిప్రాయంలో చూసినారు కదా, మీరు ఎవరు రిపోర్ట్లు ఎవరు చూసినారు కదా, అసలు ఏమైంది, ఇప్పుడున్న వీడి స్ట్రేచర్లో ఏం చేయొచ్చు, ఏమవుతుంది. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ క్రానిక్ ఇల్నెస్లో వచ్చిండ్రు. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య మనకి కుక్క కాట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. యాక్సిడెంటల్గా కుక్క కాటేసింది, మనకేదో వ్యాక్సినేషన్ ఇచ్చినాము, కానీ కొంతమంది వ్యాక్సినేషన్ డోసేజ్ మిస్ అవుతారు. సిరీస్ ఒక వ్యాక్సినేషన్ ఇచ్చి వదిలేసేది కాదు, అది సిరీస్ ఉంటుంది. 2 వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత డాక్టర్లే బాగా చెప్పగలరు. ఆ సిరీస్ ఇవ్వకపోతే వానికి రబీస్ వస్తుంది. వచ్చినప్పుడు వాడు నీళ్ళు చూస్తే భయపడతాడు, మొహం తిప్పేసుకుంటాడు, లేదా వాడు కుక్క చేష్టలు చేస్తూ ఉంటాడు, అంటే 4 చేతులతో కూడా నడిచే ప్రయత్నం చేసి, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇస్ వాటర్ చూస్తే రిపల్షన్ వచ్చేస్తుంది. వాటర్ చూసిండు రిపల్షన్ వచ్చిండు, డాక్టర్లకు ఏంటంటే వీడు నా దగ్గర చచ్చిపోతే ప్రాబ్లం అని కసురుకుంటారు. తీసుకెళ్ళిపోండి, ఏం కాదు ఇక్కడ అంటాడు. డాక్టర్కి ఉండాల్సింది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కూర్చోబెట్టి అమ్మ పిల్లోండి బయట కూర్చోబెట్టండి, 2 ప్రశ్నలు, కుక్క కాటు ఎప్పుడైనా అయిందా, ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడగాలి. మన దగ్గర ఏంటంటే ఆ బేసిక్ క్వశ్చన్స్ అడిగి నా అభిప్రాయంలో ఇట్లుంది, ఈ ట్రీట్మెంట్ చేస్తే అవ్వచ్చు, మనం ట్రై చేద్దాం. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ ఉంది, మనకు 5-10 minutes టైం ఉంది,
బట్ ఇది నా అండర్స్టాండింగ్. యాక్సిడెంట్ అయిన వ్యక్తులకు కూడా మనం అటు ఫస్ట్ ఎయిడ్ ఆస్పెక్ట్స్ ఇస్తూ ఇది ఒకళ్ళ కూర్చోబెట్టి చెప్పినామనుకోండి, విన్నవాడు అందరికీ చెప్పడము, ఎవరన్నా ఏదన్నా రియాక్ట్ అవుతుంటే కాపాడడము, పుట్టుకోవడం అనేది జరుగుతుంది. మన డైరెక్ట్గా వచ్చిన వ్యక్తిని ఐసీయూలో పంపించేసి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది అనుకోండి, డౌట్లు రావడం ప్రధానం. రైట్. ఆల్రెడీ టెన్షన్లో ఉన్నారు, రియాక్ట్ అవ్వడం అనేది కూడా ప్రధానం. అంతమంది వచ్చి మీద పడినారు అనుకోండి, హాస్పిటల్ కూడా నిలబడలేదు. మనం ఒక వ్యవస్థ చేసుకున్నామండి. ఇంతమంది వచ్చి కొట్లాట చేసిన తర్వాత, హాస్పిటల్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత, హాస్పిటల్లో మనుషులకు దెబ్బలు తాకిన తర్వాత నీకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఎస్. ఎందుకంటే అక్కడ మంది ఎక్కువ అండి. ఇక్కడ మీ హాస్పిటల్లో ఏముంది, 20 ఉన్నారు, 300 మంది వచ్చిండ్రు, ఏం చేస్తారు? 20 ఎక్కువ, 300 ఎక్కువ. సో ఇదేంటంటే ఆ వ్యక్తులకి ఉన్న అభిమానము, లోపల ఉన్న వ్యక్తి పైన ఉన్న అభిమానంతో ఇట్లాంటి ఇష్యూలు జరుగుతాయి. మనం ఈ ముందు స్టాటిస్టిక్స్ చేసినాం అనుకోండి, బాబు ఇది జరిగింది, ఇట్లుంది, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అని ఒక చిన్న డిస్కషన్. పెద్ద పెద్ద ఇష్యూలు ఉంటేనే మనం కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. ఈ డిస్కషన్ చేస్తే వీళ్ళకు కూడా అరే అవును చెప్పిండు కదా, ట్రై చేసిండు బై డాక్టరు అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మనకు కూడా చెప్పిండు కాదు అని. ఇందాక మనం అనుకున్న రేబీస్ కేసులో ఇంక వచ్చేసిందమ్మా, కష్టము, ఏం చేయలేము మనము, ఇవి సింటమ్స్, ఈ సింటమ్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి, మీరు కూడా అబ్జర్వ్ చేసినారు, నేను కూడా చేయగలిగింది ఏం లేదు, కాసేపు కళ్ళారా చూసుకోండి అని చెప్పేసినాను అనుకోండి, వీళ్ళు కూడా కాసేపు ఏడుస్తారు, తర్వాత ప్రిపేర్ అవుతారు, తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్కి మధ్యలో ఇంకొక లైన్ ఉంది సార్. ఈ లైన్ పైన కూడా నేను ఒక కేసు చూసిన రీసెంట్గానే, ఇది కూడా పేర్లు ఇవన్నీ ఏం చెప్పకుండా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద కేస్. ఒక అమ్మాయి, షీ వాజ్ అ స్మాల్ ఎంప్లాయ్, నాకు తెలిసిన పరిచయం ఉన్న అమ్మాయి. షీ కాల్డ్ మీ అప్ అండ్ షీ సెడ్, అక్క ఏడ్చుకుంటూ, అక్క మా అమ్మకి ఏమో అయిపోయింది, ఏదో స్కాన్ చేసినారు, నెత్తిలో క్యాన్సర్ గడ్డ ఉన్నదంట, అది 2 daysలో ఆపరేషన్ చేసి తీయకపోతే మా అమ్మ చచ్చిపోతుందంట. ఎవరు చెప్పిండ్రు అని డాక్టర్ చెప్పిండు. డాక్టర్ ఏమని చెప్పిండు, మా అమ్మ 2 daysలో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుంది అని చెప్పిండు. డాక్టర్ 2 daysలో ఆపరేషన్ చేయకపోతే అమ్మ చచ్చిపోతుంది అని ఆయనట్ట చెప్తాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ గడ్డ గురించి క్లారిటీ ఉందా అని అంటే, ఇప్పుడు బేసిక్గా ఒక గడ్డకి బయాప్సీ చేసి దాన్ని టెస్ట్కి పంపించి ఓ 15 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తే తప్పితే దాని గురించి ఏం చెప్పరు. చూద్దామమ్మా అదేంటిదో అంటారు చాలామంది డాక్టర్స్. బట్ ఊర్లలో వ్యవస్థ కొన్ని విలేజెస్లో, దిస్ కాల్ ఇస్ ఫ్రమ్ జగిత్యాల, మళ్ళీ కూడా చెప్తున్నా. సో ఇట్లా కొన్ని ఊర్లల్లో ఈ హాస్పిటల్లో డాక్టర్లు మంచిగానే చదువుకొని ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది, పెద్ద పెద్ద హాస్పిటల్లోనే పనిచేస్తుంటారు అక్కడున్న వరకు పెద్ద హాస్పిటల్లో. బట్ హౌ కెన్ దే టాక్ లైక్ దిస్ అనేది నాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఉత్తిగా పిచ్చి అయిపోతారు కదా, జర్రసేపట్ల అమ్మో చచ్చిపోతుంది, దీనిపైనే కాన్సన్ట్రేషన్ తప్పితే మరి వీళ్ళు ఏం చేసిండ్రు. నేను అడిగిన, ఐ ఆస్డర్, బయాప్సీ చేసిండ్రా, అది క్యాన్సర్ గడ్డని కన్ఫర్మ్ చేసిండ్రా చెప్పు. లేదు బయాప్సీ లేదు, ఏం లేదు, ఓన్లీ స్కాన్ చేసిర్రు. స్కాన్ చేస్తే క్యాన్సర్ గడ్డ అని వాళ్ళకి తెలిసిందా? సరే ఓకే, అట్లాంటి టెక్నాలజీ కూడా వచ్చింది, తెలిసింది అనుకుందాం, చలో ఫైన్. మరి డాక్టర్ ఎట్లా చెప్తాడు 2 రోజులలో ఆపరేషన్ చేయకుండా చచ్చిపోతుందని? అమ్మ ఆపరేషన్ అయితే చాలా నీడెడ్ అనే విషయం చెప్పాలి కదా. సో సమ్ పీపుల్ ఆర్ ఎగ్జాగరేటింగ్ ద సిచ్యువేషన్స్. అది డాక్టర్స్ కావచ్చు, పేషెంట్ సైడ్ కూడా కావచ్చు. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్లా చెప్పడం ఎంత పెద్ద నేరం, దేని కింద వీళ్ళపైన కేసు ఫైల్ చేయాలో చెప్పుర్రు నాకు ఒకసారి. ఫస్ట్ అండి, ఎమోషన్ మీద ఆడుకొని సంపాదించడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఆడ ఒక ఇమోషనల్ సీనే చూపిస్తాడు మీకు. అన్నీ బాగున్నాయి, ఇన్సూరెన్స్ కొనుక్కొని ఎవడు చెప్పడు. అంతా బాగానే ఉంది, చిన్న గడ్డే ఉంది, ఆపరేషన్ చేస్తే అయిపోద్ది అని డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఆ ఇంపాక్ట్ లేదేమో అనే ఒక ఓవర్ థింకింగ్లో ఇట్లా చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు కామన్గా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ మీద చాలా విజిలెంట్గా ఉండాలి. ఫస్ట్ ప్రొఫెషన్ ఈజ్ మెడిసిన్. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ మీకు పనిచేయదేమో అని డాక్టర్ చెప్పిండు అనుకోండి, మరి ఇంకా నువ్వు ఈడే ఎందుకు అనే రియాక్షన్ వచ్చేస్తుంది. అమ్మా సిచ్యువేషన్ ఇందాక మనం అనుకునేది, ప్రశాంతంగా కూర్చొని లిస్ట్ రాసి డాక్టర్ ఇచ్చాడు అనుకోండి, నెగ్లిజెన్స్ ఫ్రమ్ మెడికల్ పార్ట్ అనేది ఉండదు. వీళ్ళు రియాక్ట్ అయ్యి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఇరగొట్టడాలు ఇవన్నీ ఉండవు. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు చెప్పిన దానిలో డాక్టర్ ఎంతవరకు చెప్పాలి అంటే,
నేను చూశాను మెడికల్ రిపోర్ట్ ఇది, దీనికి ఇవాల్యుయేషన్ ఇది. నా అంచనా ప్రకారం సర్జరీ ఇంపార్టెంట్ ఏమో, కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. అంతేగాని 44 గంటల్లో చేసుకోలేకపోతే పోతా అంటే పోతావు అనేది డెసిషన్ ఈశ్వరుడికే తెలుసు. డాక్టర్ కానీ, ఆస్ట్రాలజర్ కానీ, లాయర్ కానీ చెప్పరాదు. రైట్. వీళ్ళు చెప్తే ఇమీడియట్గా అసలు ఆ డాక్టర్ని వదిలేసి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ప్రధానం. లేదు సార్, వాళ్ళ మీద కేసు పెట్టాలంటే ఏం చేయాలో చెప్పరా ప్లీజ్. ఇక్కడ కేసు పెట్టాలంటే అండి, ఆ డాక్టరే అది చెప్పింది మనం రికార్డ్ చేసుకునే ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఈయన ఇట్లా భయపెట్టి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు అనే కేసు మనం వేసుకోవచ్చు. ఏం జరుగుతుంది అప్పుడు? ఏం జరుగుతుంది? డాక్టర్కి శిక్ష వేస్తారు. కరెక్ట్గా మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో పెడితే లైసెన్సే పోతుంది. ఎందుకు పోతుంది అంటే మన కేసు కరెక్ట్గా పెట్టాలని. రైట్ రైట్. ఇప్పుడు ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేయట్లేదు, కషాయవాడిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కషాయవాడు డాక్టర్కి పనికిరాడు. మెడిసిన్కి కావాల్సింది ఒక డాక్టర్ దగ్గరికి మనకు వెళ్తే ఏంటండి, మనకి అరే చాలా ప్రశాంతంగా ఉన్నాడు భయ్, మనం ఇంత టెన్షన్లో పోయినాం ఆయన దగ్గరికి, ఏం పర్లేదమ్మా, మనం ఇది చేద్దాం, ఈ ట్రీట్మెంట్ వల్ల సాల్వ్ అవుతుంది, మనం ప్రయత్నం మనం చేద్దామమ్మా, మనం భగవంతులం కాదు. కాకపోతే ఈ డాక్టర్ దేవుడు అనేది పేషెంట్లు చూస్తున్నారు. డాక్టర్ తనకి తన దేవుడు అని ఫీల్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. ఆ ఫీల్ అయితే వచ్చే ప్రాబ్లంలు ఇవి. పేషెంట్ చూస్తాడు, ఎందుకు చూస్తాడంటే మనకి అది సొల్యూషన్ ఇచ్చే ప్లేసు, ఆ డోర్ అటువంటిది. డాక్టర్కి క్లారిటీగా ఉండాలి, నేను మనిషి, నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, నేను వీడికి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే బిల్డప్ ఇచ్చిండు అనుకోండి, నేను దేవుడిని నీకెందుకు నేను కాపాడేస్తాను బిల్డప్ ఇచ్చిండు అనుకోండి, ఆడు పోయిండు అనుకోండి, సావసిత కొడతాడు డాక్టర్. ఇటీవల ఒక కేసులో నేను చూసిన, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయిపోయింది, ఉమెన్ ఎక్స్పైర్డ్. ఆమెతో వచ్చిన లోకల్ వాళ్ళందరూ డాక్టర్ని ఇరగదీసేసారు. మామూలుగా కూడా కాదు, డాక్టర్కి బ్యాండేజ్ కట్టుకునే స్టేజ్ వచ్చేసి. ఎందుకు వచ్చిందంటారు? మనం ముందు ఇచ్చిన బిల్డప్. ఓకే, మనం ఇట్లా దేవుడు అని బిల్డప్ ఇవ్వకూడదు. అరే వాళ్ళు వచ్చిండ్రు, ఇది వాళ్ళ ప్రాబ్లము, ఇది ఇవాల్యుయేషన్ అని మనం చెప్పి, ఆ చెప్పిన దానిలో బాస్ ఈ థ్రెడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రమాదం ఉంది, మనం ఆపరేషన్ చేద్దాం, నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తాను. కన్సెంట్ లెటర్ కాదండి తీసుకోవాల్సింది. ఎవడు ఆపరేషన్ చేసేటప్పుడు ప్రతి ఓళ్ళు వచ్చేసి ఓ పేపర్ తీసుకొస్తారు, అదేమో ఇంత ప్రింట్ ఉంటుంది, ఏరియల్ 5 ప్రింట్ ఉంటుంది. అది నిజంగా చదువుదామంటే కూడా మనకు స్పాట్లో భూతర్థం లేదు కదా, ఎక్కడికి చదువుతాం? కన్సెంట్ ఫామ్ అనేది నువ్వు క్లియర్గా రాయాలి. దేనికి కన్సెంట్ తీసుకుంటున్నావు, నువ్వు ఏం ఆపరేషన్ చేస్తున్నావు, ఇవేమీ లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నావు అంటే బ్లాంక్స్ పెట్టేస్తారు, సంతకం పెట్టించుకుంటారు. తర్వాత మనం బ్లాంక్ మీద సంతకం పెట్టినామని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. నీకు తెలుసు ఏమైందో, నీ డయాగ్నోసిస్ తెలుసు, నీ డయాగ్నోసిస్ ఆల్రెడీ నువ్వు ఫీడ్ చేసినావు. నీకు నిజంగా నీ వృత్తి మీద, ధర్మం మీద నీకు ఆ ఫోకస్ ఉంటే నువ్వు ఫీడ్ చేసింది కాపీ పేస్ట్ చేసి దాంట్లో ప్రింట్ది, బాస్ మై డయాగ్నోసిస్ ఇస్ దిస్, ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్ ప్రాబ్లమ్, దిస్ ఈజ్ ద సర్జరీ, దిస్ ఈజ్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ కన్సెంట్, ఎంతసేపు కంప్యూటర్లో ప్రింట్ అవుట్. సో కొంచెం ఈ కన్సెంట్ ఫామ్ గురించి మాట్లాడాలి సార్. ఇట్లాగో మీరు టాపిక్ తీసారు కాబట్టి అడగాల్సి వస్తుంది నాకు. కన్సెంట్ ఫామ్ పైన చేయటట్లు జస్ట్ సైన్ చేయాలంటే వణుకుడుతుంటుంది పాపం పేషెంట్ సైడ్ వాళ్ళకి. ఆ సమయం అలాంటిది, ఆ సిచ్యువేషన్ అట్లాంటిది. కన్సెంట్ ఫామ్ పైన కొన్ని ఉంటాయి సార్, నేను చూస్తే లైక్ ఎట్లా అంటే ఆన్ టేబుల్ పేషెంట్ డెత్ అయినా కూడా మాకు సంబంధం లేదు, ఇట్లా జరగచ్చు, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్స్ కూడా ముందే. అమ్మ ఇట్లుంది కాబట్టి దానిపైన సంతకం పెట్టించుకుంటున్నాం. సార్ ఐ డోంట్ అండర్స్టాండ్, నువ్వు లోపల తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తున్నావు నేను చూడను. యూ క్లోజ్ ద డోర్స్, యూ డూ సంథింగ్ ఇన్సైడ్. ఇఫ్ యూ కమ్ అవుట్ సేఫ్లీ విత్ అ స్మైలింగ్ ఫేస్, ఐ షుడ్ బీ హ్యాపీ. If you come out like this sadly and remove your spectacles, then I should cry. This is a situation of a person who is paying lakhs together for a corporate hospitals. Transparency నువ్వు మెయింటైన్ చేస్తలేవు, కానీ నీకు మాత్రం నేను కన్సెంట్ ఫామ్ పైన సంతకం పెట్టాలి. యూ టెలింగ్ మీ దట్ పేషెంట్కి ఆన్ టేబుల్ కూడా డెత్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్తే అదే నేను నమ్మాలి. ఈజ్ దిస్ ఫేర్ ఎనఫ్? ఇది అంటే అండి, నేను తరచూ చెప్తా ఉంటా ఒక స్టేట్మెంట్, ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ పోయాడు అనుకోండి, భగవంతుడు చేసిన తప్పు. అదే బతికిండు అనుకోండి, డాక్టర్ గొప్ప.
ఇదే కదా వచ్చిందే బాధ ఇది. ట్రెండ్ లైన్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేస్తే కన్సెంట్ ఫామ్లో ఇందాక నేను చెప్పింది చూడండి, బ్లాంక్స్ కాదు ఉండాల్సింది, ప్రింటెడ్ కన్ఫర్మేషన్ ఉండాలి. ఏమని, ఇవి సిమ్టమ్స్, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్, దిస్ ఈజ్ మై ట్రీట్మెంట్, హియర్ ఐఎమ్ డూయింగ్ సర్జరీ, దిస్ ఈజ్ మై ప్లేస్ ఆఫ్ సర్జరీ. చాలా మటుకు కేసుల్లో డాక్టర్లు సీజర్ పెట్టేసి కుట్టేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అవును. ఏంది ఇది అంటే నిర్లక్ష్యం. నువ్వు నిజంగా కన్సెంట్ ఫామ్లో ఫుల్ క్లారిటీ రాసి ఉంటే ఈ నిర్లక్ష్యం రాదు. నిజంగా డాక్టర్లకి నిద్రపోయే టైం ఇస్తే ఈ నిర్లక్ష్యం రాదు. ఎస్. నిజంగా టీంని చక్కగా చూసుకుంటే హాస్పిటల్ ఈ ప్రాబ్లమ్స్ రావు. మనం ఏంటంటే ఫైనాన్షియల్ పర్సంటేజ్ ఆఫ్ ఇవాల్యుయేషన్, రెవెన్యూ ఫోకస్ మీద ఇవన్నీ పక్కన పెట్టేసినాం. ఇప్పుడు కన్సెంట్ ఫామ్లో స్పెసిఫిక్ వద్దామండి. కన్సెంట్ ఫామ్ తీసుకునేటప్పుడు పేషెంట్ కూడా అడిగే అధికారం ఉంది. నువ్వు చేసే ట్రీట్మెంటు ఐ డిమాండ్ ఇట్ టు బి రికార్డెడ్. ఎస్. ఐ డిమాండ్, నీకు పైసలు లేవా, నేను కెమెరా తీసుకొచ్చి ఇస్తా. అరే నాకు సంబంధించినోడు బై లోపల నేను నీకు 10-15 లక్షలు ఇస్తున్నా, 10-15 లక్షలు ఇచ్చేటోడు ఓ షూటింగ్ కోసం ఇంకో 1 లక్ష ఖర్చు పెట్టుకోలేడు. పోనీ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినావు, ఆపరేషన్ థియేటర్లో కెమెరా పెట్టలేవు. మళ్ళీ అదే ఎండోస్కోపిక్ నీ కెమెరా కావాలా, అదే బయోస్కోపిక్ నీ కెమెరా కావాలా, నువ్వు లోపల వైర్ పంపించి వాడిని బయటికి ఏదైనా తీసేటప్పుడు నీ కెమెరా కావాలా, సర్జరీకి నువ్వు రాబోటిక్స్ వాడేటప్పుడు నువ్వు కెమెరా కావాలా. మరి నువ్వు ఆపరేషన్ చేసేటప్పుడు కెమెరా పెట్టకపోవడం ఏంది? ఎస్. సరే కెమెరాతో పాటు సీలింగ్ కూల్ పడిపోవడం వేరు సంగతి, అది వేరు సంగతి. బట్ ఈ ఫెసిలిటీ అనేది నువ్వు ఇంత బిల్డింగ్ కడుతున్నప్పుడు ఎందుకు కట్టలే? సమ్వేర్ యూ డోంట్ వాంట్ ట్రాన్స్పరెన్సీ టు బి దేర్. ఎస్. నువ్వు ఆ కెమెరా పెట్టేసి ఉంటే, బాస్ వీ హ్యావ్ డన్ ద ట్రీట్మెంట్, దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ద కెమెరా, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ డన్ సర్జరీ, మేము ఇది చేసినాం. నువ్వు కూడా పెద్ద టార్చ్ పెట్టుకుని దాని మీద లైట్ వేసి లైట్ మీద కట్ చేసినావు కదా, కట్ చేసిన ఏదో తీసినావు కదా, మరి నువ్వు తీసిన దానికి మేబీ దేర్ హ్యూమన్ ఎర్రర్ ఆల్సో ఈజ్ పాసిబుల్. నువ్వు కెమెరా రికార్డింగ్ చూసుంటే ఈ లోపల కత్తర్లు పోవడం రావు, నువ్వు కరెక్ట్గా కట్ చేసేదానికి నీకు కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నువ్వు బయటకు వచ్చేసి కొంతమంది డాక్టర్లు నేను చూసిన, నేను ఇవాళ 25 సర్జరీలు చేసిన, 30 సర్జరీలు చేసిన, ఇదేమన్నా క్రికెట్లో స్కోరా? ఎస్. రోజుకి 20-30 సర్జరీలు చేస్తున్నావంటే దట్ డజంట్ షో యువర్ యాక్యురసీ, దట్ షోస్ యువర్ యాటిట్యూడ్. నువ్వు పేషెంట్ని చూడట్లే, కోసే ఒక చర్మాన్ని చూస్తున్నావు. ఇది కాదు కదా పద్ధతి. నువ్వు చేస్తుంటే అన్ని కెమెరాల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంది డాక్టర్ కూడా సంజాయి చెప్పుకోవాలి, ఏంది ఆ రోజు 20 సర్జరీలు 40 సర్జరీలు ఎట్లా చేసినావు? మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండాలి కదండి. ఎస్. వీఆర్ నాట్ రోబోట్, స్విచ్ ఆన్ అండ్ డూ ఇట్. బట్ నిజంగా డాక్టర్స్కి సారీ చెప్తున్నా నేను. ఎందుకు అనంటే మొత్తం మీ తప్పు అని మిమ్మల్ని అంటున్నామని మీరు అనుకోవద్దు. ఎందుకు అనంటే ఆపరేషన్ థియేటర్లో సార్ అన్నట్టుగా కెమెరాలు పెట్టడం అనేది ఇంగితం. నువ్వు ఒక కన్సర్ట్ ఫామ్ రాయించుకుంటున్నావు, లక్షలు బిల్లు కట్టించుకుంటున్నావు, పేషెంట్కి ఏమన్నా అయితే బిల్లు మొత్తం కట్టేదాకా నువ్వు బాడీ ఇవ్వవు. ఇలాంటి అన్నీ నీ హాస్పిటల్ రూల్స్ అయితే, అరే నేను ఇన్ని లక్షలు పట్టుకొచ్చి నీ దగ్గరకు వచ్చి పేషెంట్ని ఇచ్చి అంటే నేను ప్రేమగా ప్రేమించే ఒక వ్యక్తి, ఎనీబడి ఇన్ అ ఫ్యామిలీ, వాడిని నీ పైన నమ్మొదిలేస్తున్నావు. నువ్వు ముఖం తెలియనివి నీ పైన నమ్మొదిలేస్తున్నా, మళ్ళీ ఆ ట్రీట్మెంట్ చేసినందుకు లక్షలు కడుతున్నా. ఐఎమ్ వెయిటింగ్ పేషెంట్లీ, ఐఎమ్ టాకింగ్ టు యూ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. నేను ఇన్ని చేయాలి యాజ్ అ పేషెంట్ సైడ్ పర్సన్. నువ్వు యాజ్ అ వ్యవస్థ నువ్వు ఇంత చేయలేవా? నీ ప్లేస్లో నీ యొక్క రాజ్యంలో నువ్వు చేయలేవా? సార్ చెప్పినట్టు ఒక్క కెమెరా పెట్టుకోలేవా? దాని తర్వాత ఆపరేషన్ ఇగో అమ్మ ఇట్లా చేసినాం చూడండి, ఇది సంగతి. హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ద పేషెంట్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అది కూడా చూస్తాం కదా మేము. మాకు కూడా మనస్తృప్తి ఉంటుంది కదా. మేము నమ్ముతున్నాం. ఎస్, వీ ట్రస్ట్ డాక్టర్స్, కాదని అన్నట్లే. బట్ వ్యవస్థలో తప్పు వచ్చినప్పుడు జరిగే ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో దానివల్ల ఒక ప్రాణమే పోతుంది అని అంటే రికార్డ్ చేస్తే తప్పేముంది? సెకండ్ కూడా అండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కాన్సెప్టే. ఈ ఆపరేషన్ చేసిండు, 2000 మంది ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి, కొంచెం ఎసెంట్రిక్ సరిపిరగాలు నాలాంటి వాళ్ళు ఉంటారు. ఆడి తిరిగింది, అందరు కలిసి హాస్పిటల్ చితగొట్టిన పరిస్థితి ఏంది? పోలీసులు వచ్చి వాళ్ళ మీద మాప్ కేసు వేసినా కూడా నీకు వచ్చిన బెనిఫిట్ ఏంది? హాస్పిటల్ తిరిగిపోయింది, ఫర్నిచర్ పోయింది, మళ్ళీ టైంలో కూడా హెల్ప్ఫుల్లే కదా. చూడు బాస్, ఇది అయింది, ఇది రికార్డింగ్, ఇది డీటెయిల్స్, ఈ వీడియో ఉన్నాయి చూసుకోండి. రైట్. ఇంకొక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. రాంగ్ డయాగ్నోసిస్ అయ్యింది, మన డయాగ్నోసిస్ మీద మనకు నమ్మకమే ఉంటే, మన క్యాల్కులేషన్స్ మీద, మన ఇవాల్యుయేషన్ మీద నమ్మకమే ఉంటే డైరెక్ట్గా వీడియో టేబుల్ మీద పెట్టి మాట్లాడతాం.
వాడు వచ్చిండు లివర్ సిరాసిస్, మా అసెస్మెంట్ ఇది, మా ఇవాల్యుయేషన్ ఇది, మా ట్రీట్మెంట్ సిస్టమ్ ఇది, మేము ఇట్లా ట్రీట్ చేసినాము. డెస్పైట్ ఆఫ్ ఇట్ ఆల్ కేర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇవన్నీ చేసిన తర్వాత కూడా పేషెంట్ ఎక్స్పైర్డ్. ఇప్పుడు మీ మీద ఒక నెగ్లిజెన్స్ కేసు వేస్తే చెల్లదు. ఎట్లా చెల్లుతుందండి? మనం అన్నీ చూపించినాం కదా. నేను నా రీడింగ్ ఇది పెట్టినాను, నా ఇవాల్యుయేషన్ ఇది పెట్టాను, నేను రిపోర్ట్స్ ఇవి తీసుకున్నా, నేను సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత నేను ఆపరేషన్ స్టార్ట్ చేసిన, ఆపరేషన్ ఇట్లా జరిగింది, దాని రికార్డింగ్ ఇది ఏమైంది, ఇన్ని ఉన్నాయి. ఒక పెన్ డ్రైవ్ వాడికి ఇస్తే పోయిందేముంది? సరే పెన్ డ్రైవ్ ఇంకో 500 ఖర్చు వెయ్యి, 15 లక్షలు వేసినావు కదా, ఇంకో 500 తక్కువ వచ్చిందా వెయ్యి. అప్పుడు నువ్వు అడుగు, నేను బాస్ ఇంత ఖర్చు పెట్టినా, ఇంత వ్యవస్థ, నేను ఇంతమంది డాక్టర్లకు జీతం ఇచ్చుకోవాలా, నువ్వు నాకు పైసలు ఇవ్వకపోతే నేను ఏమైపోను అని చెప్తే ఓకే, అప్పుడు వీడు కూడా ఇస్తాడు, తర్వాత తాకట్టు పెట్టుకొని పైసలు తెచ్చి ఇస్తాడు. ఫస్ట్ సీన్లో ఏంటంటే డాక్టర్ మన సినిమాలో చూసినట్టు కళ్ళద్దాలు దింపుతాడు, తల దించుతాడు, మేము ట్రై చేసినామంటాడు, ఆడిపోయింది అంటాడు. అప్పటి వరకు టెన్షన్లో ఉన్నోడికి ఇరిటేషన్ వస్తుంది. వాడికి స్తోమత జనబలం లేదనుకోండి, తిట్టుకొని వేదన పడి ఏడ్చుకుంటా పోతాడు. ఈ డాక్టర్లకు అందరికీ శాపనార్థాలు ఇచ్చిపోతాడు. తెలుగులో, అచ్చ తెలుగులో, తెలంగాణ తెలుగులో ఇచ్చిపోతాడు. ఇవన్నీ వాళ్ళు భరించాలా. మీరు ఫస్ట్ చూసిండ్రు అనుకోండి, ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తారండి మీరు, అరే మేము ఇంత ట్రీట్మెంట్ ఇచ్చినాం రా భయ్, మేము పూర్తిగా ట్రై చేసినాం, వీడియో చూడు ఎంత కష్టపడినామా మేము, అయిపోయింది రా భయ్, 1 టైం అయిపోయింది, వాడు పోయిండు. పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు కూడా అరే పాపం మన డాక్టర్ ఎంత ట్రై చేసిండు అని, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆ ఫీలింగ్ పంచుకొని ప్రశాంతంగా తీసుకెళ్తారు. ఈ అలజడికి కారణం ఉండదు కదా, ఈ అపోహలకు కూడా కారణం ఉండదు. అవసరం లేకుండా సర్జరీ చేసిండు, సర్జరీ చక్కగా చేయలేదు, ఇవన్నీ ఉండవు కదండి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినప్పుడు కెమెరా ప్రాబ్లం ఏందండి? ఐ రిక్వెస్ట్ సంబడి, నిజంగా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఇట్లా చెప్తుంటే నాకు ఇది అడగాలనిపిస్తుంది. చాలామంది వ్యూవర్స్లో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, ఎవరికన్నా ఇట్లాంటి ఇష్యూ నడుస్తుంది అని అంటే అట్లీస్ట్ మీరు ఫైట్ చేయండి. ఎవరన్నా 1, 2, 3, 10 మంది ఫైట్ చేస్తే అట్లీస్ట్ ఈ ఇష్యూలో ఉన్నోళ్ళు, అరే లోపల ఏం జరుగుతుందో నాకు చూపించలేదు రాబాయ్, నేను మాత్రం మొత్తం పేమెంట్ చేసిన, నాకు ఎట్లా నమ్మకం వస్తుంది మనిషి పోయిండు అని అంటే. సో ఏం జరిగింది అనేది చూపించాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుంది విత్ యువర్ పేషెంట్ అన్న విషయం చూపించాలి అనే దానిపైన ఎవరైనా ఫైట్ చేయండి ప్లీజ్. అదేం పెద్ద ఇష్యూ కాదు. దూరంలో కెమెరా పెడతారు, వాళ్ళకి ఏమంటారు, ఈ క్లెన్లీనెస్ ప్రికాషన్స్లో కూడా భాగంగా అది బాగా పనికొస్తుంది. వాళ్ళు ఎంత క్లీన్గా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఏం అడ్డం కూడా కాదు అది. సో దీనిపైన ఎవరైనా ఫైట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఆ సిచ్యువేషన్ ఎవరికన్నా వచ్చి ఫైట్ చేయాల్సి వస్తే, మీకు ఎన్ని బాధలు ఉన్నా కూడా కొంచెం ఎవరన్నా జర్ర తీసుకుంటే మిగతా వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ లేకుంటుంటాయి. సో వీ విల్ ఆల్ సపోర్ట్ యూ అండ్ డెఫినెట్లీ సార్ కూడా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైటింగ్ ఇన్ దట్, ఆ సిచ్యువేషన్లో ఉండి, ఆ సిచ్యువేషన్ ఉన్నోళ్ళకి చెప్తున్నా నేను. సో ఫైట్ చేస్తే సార్ విల్ ఆల్సో డెఫినెట్లీ సపోర్ట్, ఎందుకంటే హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ దిస్ లా పరంగా ఏం చేయొచ్చు, ఏంది ఎట్లా అనేది. దానివల్ల సిస్టమే మారితే మన అందరికీ మంచిదే కదా. వి ఆల్ విల్ బీ ఇన్ అ సేఫ్ హ్యాండ్స్. అటు హాస్పిటల్స్ కూడా సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ప్రాబ్లం కూడా ఉందండి. మీరు రేపు ఉత్తరోత్తర క్లెయిమ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ, రైట్, కొన్నిసార్లు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. రైట్, మీరు క్లెయిమ్ రిజెక్ట్ అయితే మీరు అప్పీల్కి వెళ్ళాల్సి వస్తే మీ దగ్గర ఒరిజినల్స్ ఉండవు. మీ ఒరిజినల్స్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుపోయింది. ఇప్పుడు ఒక ఒరిజినల్ ఇచ్చేది ఇంకో ఒరిజినల్ ఇస్తే ఏం బాగా డాక్టర్కి, అది హాస్పిటలే కదా. ఒక ఫిలిం బదులు 2 ఫిలింల ప్రింట్ ఇయర్ సార్. అంతెందుకు సార్, బిల్లే 2 ఒరిజినల్స్ ఇయ్యరు. ఒకటి పోయిందమ్మా, ఇంకోటి అంటే ఇయర్ డ్రాఫ్ట్ ఇస్తారు. ఆ డ్రాఫ్ట్ ఇన్సూరెన్స్ వాడు తీసుకోడు అసలు. దిస్ ఇస్ అ డ్రాఫ్ట్, ఐ వాంట్ దట్ ఫైనల్ బిల్ అంటాడు. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇది డాక్టర్లకి వ్యవస్థలో మ్యాండేటరీ రూల్ చేయాలండి. ఇన్సూరెన్స్ పాలసీ నువ్వు అడుగుతున్నప్పుడు నీది కనీస బాధ్యత, ఒక ఒరిజినల్ బిల్ నీకు తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతుందని, నువ్వే ఇస్తున్నావు ఇన్సూరెన్స్ కంపెనీకి, థర్డ్ పార్టీ అసిస్టెంట్ అనే కాన్సెప్ట్లో నువ్వే ఇన్సూరెన్స్ కంపెనీకి ఒరిజినల్ బిల్ ఇచ్చేస్తున్నావు. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ తీసేసిన, కాంట్రిబ్యూషన్ క్లాస్ అప్లై అవుతుందని మన దగ్గర 40%, 50%, 60% దుబ్బేసిన, అప్పుడు మీ దగ్గర కొట్లాడడానికి వేరే ఆస్కారం లేకుండా పోయింది. మనిషి బాయ్, ఇన్సూరెన్స్ బాయ్, హాస్పిటల్లో బిల్లు బాయ్, ఇవన్నీ ఎట్లా? సో అది రూల్ పెట్టాలా. ఏమని రూల్ పెట్టాలా? నువ్వు ఎంఆర్ఐ స్కాన్ చేసినావు, 2 రిపోర్ట్లు
ఒక ఒరిజినల్ నా దగ్గర ఉంటుంది, ఒక ఒరిజినల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చుకో, నువ్వే ఇచ్చుకో, నాకు అవసరం లేదు. ఒరిజినల్ బిల్స్ ఉన్నాయి, నువ్వు 2 చెయ్యి. నేను అడిగినప్పుడు నువ్వు సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలా. అంతేగాని కోర్టులో వేసి, కోర్టులో పిటిషన్ వేసి, పిటిషన్లో వేసి, ఐఏలో నీకు డైరెక్షన్ వచ్చిన తర్వాత నేను ఇచ్చేది. ఇది 2 సంవత్సరాలు అవుతుంది. ఫస్టే ఇచ్చేస్తే బావు కదా, ఇట్లా తన్నులు తినియడం ఎందుకు? ఏమాయ నీకు ఒకటే పేపర్ కదా, 2వ పేపర్ ప్రింట్ ఇస్తావు. కరెక్ట్. అన్ని హాస్పిటల్ చేసే ప్రాబ్లం ఇది. ఇది ఏమైపోతుందంటే హాస్పిటల్ మీద ఒక డిఫరెంట్ ఆలోచన వస్తుంది. అరే వీడు కావాలని చేసిండ్రా భయ్, అనుమానం వస్తుంది. వాస్తవం కదా, లేని అనుమానం తెప్పిస్తున్నాం మనం. అవును. 2 బిల్లు ఏమైంది, ఒక ప్రింట్, 2వ ప్రింట్ కొట్టు, ఒరిజినల్ ప్లస్ ఒరిజినల్, 1+1 ఒరిజినల్ అంతే. సరే, దాని తర్వాత డూప్లికేట్ కొట్టు, ట్రిప్లికేట్ కొట్టు, ఫప్లికేట్ కొట్టు, ఎన్నెన్నో కొట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ చేస్తారు దాన్ని ఏం చేస్తారు, ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్, ఫప్లికేట్ అంటాడు. ఏదో ఫప్లికేట్ ఇస్తాడు, వాడేమో కాదంటాడు. అవును. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకో దరిద్రం కూడా ఉంది సార్ ఇక్కడ. బిల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ అబ్జర్వ్ సో మెనీ హాస్పిటల్స్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ ఉన్నది, బిల్ కట్టాలి. కరెక్ట్. వాట్ దే డూ ఇస్ ఒక సింపుల్ ఫైనల్ కాపీ ఇస్తారు, దాంట్లో డీటెయిల్ బిల్లింగ్ ఉండదు. దేనికి ఇప్పుడు సిరింజ్ ఇంత, దాని నీడిల్ ఇంత, దాని పైపు ఇంత, ఈ బిల్లింగ్ ఇయ్యడవాడు. వాట్ హీ డస్ ఇస్ ఫార్మసీ ఇంత, డాక్టర్స్ ఇంత, నర్సులు ఇంత, రూము ఇంత, ఫుడ్డు ఇంత. దిస్ ఇస్ ద ప్యాటర్న్. అరే ఎందుకు వేసినవరా భయ్ గిన్ని వేలు, నాకు అర్థమైతలేదు. అదేందో డీటెయిల్ ఇయ్యి అని అడిగితే తప్పితే అసలు ఇయ్యరు. అంటే అది హక్కు, వాళ్ళకి మినిమం సెన్స్ కదా సార్ అది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మొత్తం బిల్ వేసినాం మేడం, ఎక్కడన్నా తప్పు జరిగి ఉండొచ్చు, ఇంత పెద్ద వ్యవస్థ, ఇంతమంది పేషెంట్లు, ఇన్ని బిల్లులు కదా, మీరు ఎందుకైనా మంచిది మీరు చెక్ చేసుకోండి అని ఒక కాపీ ఇచ్చి చెక్ చేసుకోమంటే ఎంత బాగుంటుంది, ఎంత పొలైట్ ఉంటుంది. అండ్ హౌ ఎథికల్ ఇస్ దిస్? దాన్ని వదిలేసి ఆ లాస్ట్ కాపీ ఇచ్చి ఇది కట్టేస్తే డిశ్చార్జ్ ఇచ్చేస్తాం. దిస్ ఈస్ ద ప్యాటర్న్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్. ఎంత దరిద్రం ఇది. అంటే ఇందాక అనుకున్నా కానీ డాక్టర్ని పేషెంట్ దేవుడు అనుకోవచ్చు, కానీ డాక్టర్ దేవుడు అని ఫీలింగ్లో ఉండకూడదు. ఇప్పుడు ఇంక ఎక్స్టెన్షన్కి వద్దాం, బిల్ కాన్సెప్ట్. ఈ బిల్ ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే ఇన్ఫ్లేటెడ్ బిల్స్ అనేది వేస్తారు అనేది మా ఎక్స్పీరియన్స్లో మేము ఒక 100 బిల్లు శాంపుల్గా తీసుకుంటే 90 బిల్లు ఇన్ఫ్లేటెడ్ వెళ్తాయి. ఇన్ఫ్లేటెడ్ బిల్స్ ఎట్లా అవుతాయని చూడండి మీరు. ఫస్ట్ ఒక ఫ్లోర్లో మీకు ఒక డాక్టర్కి వాడి యూనిఫాము, వాడి గ్లౌజెస్ ఏమన్నా ఉంటే ఒక ఫ్లోర్లో ఒక 10 రూమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక డాక్టరు ఒక ఫ్లోర్లో గ్లౌజ్ వేసుకున్నాడంటే 10 పేషెంట్లను చూసిన తర్వాతే గ్లౌజ్ తీస్తాడు. కానీ 10 పేషెంట్లకి ఒక్కొక్క గ్లౌజు బిల్లు పడుతుంది. గ్లౌజు అంతే, యూనిఫామ్ అంతే. ఇంకా కోవిడ్ టైంలో అయితే కోవిడ్ సేఫ్టీ షీల్డ్స్ దానికి ఏదో అన్నారు, దానికి ఒక పేరు పెట్టిన ఒక పెద్ద ఒక అంతరిక్షంలో పోయిన వ్యక్తిలాగా ఒక కాస్ట్యూమ్ ఇచ్చింది. దానికి కాస్ట్యూమ్ అందాం ప్రస్తుతానికి అర్థం చేసుకోవడానికి. ఆ కాస్ట్యూము ఆ డాక్టరు ఆ రోజు ఒక 50 మంది పేషెంట్లు చూసినా ఒకటే వేసుకుంటాడు. కానీ 2-3 వేసుకుంటాడు, ఒకటే వేసుకుంటాడండి. 2-3 మార్చుకునేంత టైం కూడా లేదు డాక్టర్. ఎందుకంటే వేసుకోవడమే పెద్ద ఎక్సర్సైజ్, తీసుడు ఇంకో ఎక్సర్సైజ్. ఏసీ తీసే లోపల పేషెంట్లు అయిపోతారు. అందుకు పోని మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద 2 వేసుకున్నాను అనుకుందాం, కానీ 50 మందికి ఒక్కొక్క బిల్ వేసిండ్రు కదా. సార్ నాకు ఇంకొక క్వశ్చన్ సార్, నేను ఇందాక ఫ్లోలో మీతో అన్నా, బట్ ఐ వాంటెడ్ టు నో ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. పేషెంట్ని ఒక కేసు జరిగింది, ఇది కూడా ఒక కేసు. నేను ఒక్కొక్క కేసుని ఆధారంగా తీసుకుని అడుగుతున్నాను మిమ్మల్ని, బట్ ఇట్లాంటివి ఎన్నో వందల కేసులు జరుగుంటాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలు కూడా అయి ఉంటాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ డాడీకి సడన్గా ఇంట్లో ఉండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళు దబదబా హాస్పిటల్కి రష్ అయినరు, పోయినరు, అంబులెన్స్లో వెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ ది ప్రాసెసెస్, ఇంజెక్షన్ ఇవ్వడమో లేకపోతే షాక్లు ఇవ్వడమో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సిఆర్పి ఇవ్వడమో ఏదో జరుగుతుంది, మొత్తం మీద జరిగింది. ఆల్ దిస్ ప్రాసెస్ అండర్ 4 to 5 hours. హాస్పిటల్కి తీసుకుపోయిన 4-5 గంటలు ఇదంతా జరిగింది. ఆఫ్టర్ 4 hours దే కేమ్ అవుట్, దే సెడ్ పేషెంట్ ఇస్ నో మోర్, డన్, అయిపోయింది. బిల్ అడిగిండు. సరే చలో ఫస్ట్ బిల్ కట్టండి, బాడీ ఇచ్చేస్తాం. ఓకే మా కర్మ బాగాలేదు అనుకున్నారు. ఓకే ఫైన్, బిల్లు చూద్దాం. 5 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు బిల్లు. అంటే గంటకి 1,00,000 వేస్తున్నావా నువ్వు?
హీఈస్ అ కార్డియాక్ పేషెంట్. ఆయన కార్డియాక్ అంటే ఫస్ట్ టైం కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. అలాంటి పర్సన్కి నువ్వు ఏమైనా చేసి ఉండొచ్చు. నువ్వు పోనీ అమృతం పైనుంచి తీసుకొచ్చి పోసినా కూడా ఇన్ని పైసలు దేవుళ్ళు ఛార్జ్ చేయరేమో అనిపించింది నాకైతే నిజంగా. అసలు ఇంత బిల్ వేస్తున్నారు, ఇంత బిల్ వేస్తే అండ్ దట్ పర్సన్ ఈజ్ లైక్ ఎట్లా అంటే అరే తండ్రి పోయిండన్న బాధలు ఉంటాడు. అరే కొంచెం తక్కువ చేయంటారు అంటే లేదు సార్ మీరు బిల్లు మొత్తం కడితే బాడీ వదులుతాం, లేదంటే నో బాడీ విల్ బీ స్టే బ్యాక్ హియర్ అని అంటున్నారు. సింపుల్. ఇంత రఫ్గా మాట్లాడితే ఎట్లుంటుంది సార్? 4 గంటలలో ఆ బిల్ ఏంది సార్ అసలు నాకు అర్థం కాదు. దిస్ ఇస్ అ వెల్ నోన్ హాస్పిటల్ అగైన్, ఇట్స్ అ వెరీ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్. సో ఏంది ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇట్లా ఏంది అసలు? ఏం యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ పైన? ఇంత హ్యుమానిటీ లేకుండా. పేషెంటు లేదా పేషెంట్ డెడ్ బాడీ అట్టి పెట్టుకొని పైసలు అడిగే అమానుషమైన సిచ్యువేషన్ లాలో పెట్టలేదండి. అంటే ఒక పేషెంట్ ఎక్స్పైర్ అయ్యాడు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హాస్పిటల్ టు హ్యాండ్ ఓవర్ ద బాడీ. లేనప్పుడు హాస్పిటల్ బిల్లు నువ్వు బిల్లు కట్టకపోతే నేను ఇయ్యను అని చెప్పినప్పుడు చక్కగా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి. ఫస్ట్ రూల్ హ్యూమన్ రిసోర్స్ వయలేషన్ కింద వాడిని పెట్టండి. ఒక డెడ్ బాడీని దాచిపెట్టుకొని అడుక్కునే హక్కు ఏంటంటే నాకు అర్థం కాదు. బాడీని లీన్ పెట్టుకునే సిస్టమ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. హాస్పిటల్కి అధికారమే లేదు. నువ్వేమైనా రాసిచ్చిన హాస్పిటల్ వచ్చేటప్పుడు, లేకపోతే నేను ఇయ్యననే కాన్సెప్ట్. ఇది ఫస్ట్ పద్ధతి. అసలు ఆ కాన్సెప్టే లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే వైలెంట్గా బిహేవ్ అయినా కూడా తప్పు లేదని నా ఫీలింగ్. ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్, ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ అన్నారు చూడండి, 4 లక్షల బిల్లు, 5 లక్షల బిల్లు, గంటకి 50 5 స్టార్ హోటల్ బిల్స్. వీటి అడిగే ముందు, ఆడ బిల్ అడిగే ముందు మీరు ఇంకొక క్వశ్చన్ అడగలవండి. నాకు డీటెయిల్డ్ బిల్లు ఏం చేసినారు, ఏ డాక్టర్ వచ్చిండు, ఏం వాడినారు, ఏం ట్రీట్మెంట్ మెకానిజం, ఎందుకు ఛార్జ్ చేసినారు. ఇది ఈ సినారియోలో కాదండి, మీరు ప్రతి సినారియోలో అడగాల. మీరు ఎప్పుడైతే హాస్పిటల్లోకి వెళ్ళినారో, ఉదాహరణకి ఓ సీనియర్ డాక్టర్ ఉంటాడు, డ్యూటీ డాక్టర్ ఉంటాడు, నర్సులు ఉంటారు, అటెండర్లు ఉంటారు, క్లీనింగ్ స్టాఫ్ ఉంటుంది. మనం ఒక హోటల్కి వెళ్తే సింపుల్గా వాడు ఏం చేస్తాడు, అరే అకామిడేషన్కి ఇంత బిల్లు, ఫుడ్కి ఇంత బిల్లు అంటాడు, అంతే కదా. ఇప్పుడు అకామిడేషన్లో నువ్వు వాటర్కి సపరేట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ సపరేట్ బిల్లు ఇట్లా ఉండదు కదా. అండ్ మీరు ఆ హోటల్లో మీరు సపరేట్ ఏం అడగలేదు. మీరు ఏమైనా సర్వీస్ తీసుకున్నాడు వల్ల లాంటి సర్వీస్ తీసుకున్నారు, సపరేట్ బిల్, టీ కాఫీ తీసుకున్నారు, సపరేట్ బిల్, అంతే కదా. అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మీకు సర్వీసెస్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఒక పేషెంట్ లోపల తీసుకెళ్ళినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంది, నర్స్ వచ్చి ట్రీట్ చేస్తాడని కాదు కదా. అదే అయితే ఇంట్లో చేసుకోవచ్చు కదా. మీ ఎక్స్పెక్టేషన్ ఒక సీనియర్ డాక్టర్ వచ్చి ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ చెప్తాడు, చెయ్యడు. ట్రీట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసేది జూనియర్ డాక్టర్. ఎస్, యూర్ రైట్. ఇబ్బంది ఏమన్నా అయితే ఆ పేషెంట్కి క్లీనింగ్ అవన్నీ చేసేది నర్సు. ఎస్. ఫ్లోర్లో ఏమన్నా ఇష్యూ అయితే క్లీన్ చేసేది క్లీనింగ్ స్టాఫ్. నర్సు క్లీనింగ్ స్టాఫ్ పనిచేయదు, క్లీనింగ్ స్టాఫ్ నర్స్ పనిచేయదు, నర్సు డ్యూటీ డాక్టర్ పనిచేయడు, డ్యూటీ డాక్టర్ సీనియర్ డాక్టర్ పనిచేయడు, వీళ్ళందరూ పనిచేస్తారు. కరెక్ట్. మీరు బాధ్యతగా కూర్చున్న వ్యక్తి ఎవరైతే పేషెంట్ తోడు ఒక అటెండర్ ఉంటాడు కదా, రాసుకోవాలా. సీనియర్ డాక్టర్ ఒకసారి వచ్చిండు, అదే రోజు రెండోసారి వచ్చిండు, రాసుకోండి. ఒక బుక్ పేపర్ మెయింటైన్ చేయండి, మీ వాడే కదా. నెక్స్ట్ టైం అడగచ్చు, బాబు సీనియర్ జనరల్గా ఏమవుతుందంటే అండి, ఒక సీనియర్ డాక్టర్ మనం 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాం, మన కర్మగాలి 5 రోజులు సీనియర్ డాక్టర్ బిల్ వేసేస్తారు. ఏదో ఒక్క రోజు వచ్చి ఉంటాడు, మా అయితే 2 రోజులు వచ్చి ఉంటాడు, అంతకంటే ఎక్కువ రాడు సీనియర్ డాక్టర్. జనరల్గా ఏంటంటే అడ్మిట్ చేసిన పక్క రోజు వస్తాడు, డిశ్చార్జ్ చేయకముందు వస్తాడు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తిరునాళ్ళలాగా వేసేస్తారు. ఎట్లా వేస్తారండి, మీరు నోట్ చేసుకున్నారు కదా. అదేంది, సీనియర్ డాక్టర్ విజిటింగ్ ఛార్జ్. మీరు చూడండి దాని పేరేముంటుందో చూడండి. సీనియర్ డాక్టర్ విజిట్ చేసినా లేడా, చేసిండు కదా. ఆ రోజు రాయి, పక్క రోజు రాలే ఎందుకు వేసినావు, ఆ పక్క రోజు రాలే ఎందుకు వేసినావు, అడగడానికి మన దగ్గర కూడా రైట్ ఉండాలి. అది మనం కూర్చున్నాం కదా. అటెండర్ ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఫోన్లు, ఏమైందమ్మా, ఇట్లయింది, డాక్టర్ వచ్చిండు పోయిండు, ఇది కాదు నువ్వు రాయాల్సిన. నువ్వు మొత్తం ప్రపంచంతో మాట్లాడడం కాదు, అటెండర్కు బాధ్యత ఉంది. అటెండర్ తనతో పాటు తన వ్యక్తి కాబట్టి భద్రతగా చూసుకోవాల్సిన బాధ్యత అటెండర్ది. అటెండర్ డ్యూటీ అది. ఎవరు వచ్చిండ్రు, నర్సు 4 సార్లు వచ్చింది,
సీనియర్ డాక్టర్ ఒకసారి వచ్చిండు, డ్యూటీ డాక్టర్ 2 సార్లు వచ్చిండు, ఇవి రాసుకపోయినరు. మన దగ్గర ఆ ప్యాడ్ ఉంటుంది, అమ్మ నువ్వు ఏం రాస్తున్నావు, నాకు ఒక్కసారి నేను రాసుకుంటా, నాకు కూడా రికార్డు ఉండాలా. మేము ఇయ్యమని చెప్పినాం అనుకోండి, ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఇది నా హక్కు, నేను పైసలు పెడుతున్నా, నాకు వాళ్ళు ఇస్తలేరు. ఇమ్మీడియట్ రిపోర్ట్. 10 మంది ఇమ్మీడియట్, 100 మంది ఇమ్మీడియట్ రిపోర్ట్ వస్తే ఆటోమేటిక్ ఇస్తారు. అది వాడు ఇంటర్నల్ డాక్యుమెంట్ కాదు, మన చరిత్ర రాస్తున్నాడు. మన చరిత్ర రాసే హక్కు వాడికి ఎవడిచ్చిండు అసలు? సో సిస్టమ్ చేంజ్ చేసేది మన చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు అండి? ఎస్. ఇది రాసింది మీరు తీసుకొని ఎన్స్క్రిప్ట్ చేసుకుంటే అప్పుడు మీరు డీటెయిల్డ్ బిల్ అడిగినప్పుడు మీకు వెరిఫై చేసుకోవడానికి బేస్ ఉంది. అరే నర్సు రాలే ఎట్లా బిల్ వేస్తావు, అరే డాక్టర్ ఒకేసారి వచ్చిండు 5 బిల్లు ఎట్లా వేసినావు, ఇది అడుగుతుంది. దీన్ని డీటెయిల్డ్ బిల్ అంటారు. ఈ డీటెయిల్డ్ బిల్లో మీకు ఏమేమి వస్తుందో ఫస్ట్ తెలియాలి. డాక్టర్లు, నర్సులు, పేషెంట్, క్లీనింగ్ స్టాఫ్ ఎన్ని బిల్ వేసి ఎంత వేసాడు. కన్జ్యూమబుల్స్ అని ఒకటి ఉంటుంది. మీకు ఇన్సూరెన్స్ ఉండని అండి, ఇన్సూరెన్స్ లేకపోయినా కన్జ్యూమబుల్స్ మీరే కట్టాలి. కన్జ్యూమబుల్స్ అంటే ఏంటి? డాక్టర్ గ్లౌజులు, సిరంజులు, నీడిల్స్, దానిపైన క్యాప్, ఇవన్నీ కన్జ్యూమబుల్స్ కిందకి వస్తాయి. కన్జ్యూమబుల్స్ అని మన బిల్లే. మన బిల్ అన్నప్పుడు మనకు తెలియాలి కదా వాడిండో లేదో. రైట్. పోనీ మనం వదిలేద్దాం, గ్లౌజులు అన్నిటికీ అదే గ్లౌజ్ వాడిండు కానీ మనకేసిండు వానికేసిన కాన్సెప్ట్ వదిలేద్దాం. ఒక గ్లౌజ్ అర్థమవుతుంది, 5-6 సార్లు వేసిండు అనుకోండి, తెలియాలి. మనం 3 రోజులకు 60 గ్లౌజులు వేసిండు అనుకోండి, ఏదో తేడా ఉన్నట్టు కదా. ఆపరేషనే జరగలేదు, అన్ని గ్లౌజులు రావు. ఫుడ్ ఇది ప్రధానమైనది. వాడు ఇచ్చే ఒక టేబుల్, దాని మీద ట్రాన్స్పరెంట్ పేపర్ పెడతాడు, అతికిచ్చి తెచ్చిస్తాడు. ఎంత హైజీన్ ఉందో భగవంతుడికి తెలుసు. ఏమి ఇచ్చిండు వాళ్ళ ప్రకారం దీనిలో క్యాలరీస్ ఉన్నాయి కదా, ఓ డెఫినేషన్ ఇస్తారు. ఆ ఫుడ్ ఏంది, వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు, తినడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, ఇది మనం నోట్ చేసుకోవాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాడు ఏమేమైతే ఇంజెక్షన్లు డోసేజ్ ఇచ్చిండో ఆ ఇంజెక్షన్లు డోసేజు ఆ ఆస్పెక్ట్స్ నిజంగా ఇచ్చిండా లేదా మీకు ఉంటాయి. ఇంకొకటి మీరు గమనిస్తే హాస్పిటల్లో ఒక మనిషి అడ్మిట్ అవ్వగానే ఆ పక్కన టేబుల్ ఉంటుంది, ఒక మనిషి అటెండర్ పెడతాడు, అక్కడ తెలిసి ఒక కుప్ప వేసిపోతారు. కొన్ని మాస్క్లు వేస్తారు, కొన్ని సిరంజ్లు వేస్తారు, కొన్ని ఇంజెక్షన్లు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. కూర్చొని అటెండర్ ఉన్నాడు కదా పేషెంట్కి, మనం హాస్పిటల్ అటెండర్ అట్లే పేషెంట్తో పాటు వెళ్ళిన వ్యక్తి, పేషెంట్ అటెండర్ అసలు ఏమి ఇచ్చిండ్రు, ఈడ ఏమేమి పెట్టిండ్రు రాసుకోండి. డే అయిపోయింది తీసుకపోయినరా ఉంచినారు రాసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఏం పెట్టిండ్రు, కన్జ్యూమబుల్స్ ఏంటి, మన దగ్గర ఉన్న ఇంజెక్షన్స్ ఏమున్నాయి, సెలైన్ బాటిల్ ఎన్ని వేసిండు, ఏమేమి సప్లిమెంట్స్ పెట్టిండ్రు, అవన్నీ వాడినరా లేదా, పెట్టిపోయిండు కరెక్టే, వాడిండా లేదా ఇంపార్టెంట్ కదా. రూమ్లో పెట్టినందుకు బిల్ వేస్తే ఎట్లా, రూమ్లో పెట్టిండు తీసుకుపోయిండు, బిల్ అయితే వేసిండు కదా. ఇది మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇన్ఫ్లేటెడ్ బిల్స్ అనేవి వచ్చేసినాయి. ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే లాస్ట్లో మీరు చెప్పింది చూడండి, అవి డ్రాఫ్ట్ బిల్ ఇస్తాడు, ఇన్సూరెన్స్ వాడేమో నాకు ఇన్సూరెన్స్ అని వాడు కొడతా ఉంటాడు. వీళ్ళకి ఏంటంటే డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపోదామనే ఫోకస్ కాదు కావాల్సింది, మనని బాధిండా లేదా క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ కోసం ఎట్లయినా మీకు ఆ రోజు రూమ్ రెంట్ అయితే పడింది కదా, ఏం చేయాలి మీరు, నాకు డీటెయిల్డ్ బిల్ కావాలా. వాడు తెస్తాడని రూమ్లో కూర్చునే బదులు వెళ్ళి వాడి నెత్తి మీద కూర్చుంటే వాడు తీసిస్తాడు. మనం రూమ్లో కూర్చున్నాం అనుకోండి, ఆడు రాడు, టైం అయిపోతుంది, నువ్వు కడతలే అని చంపేస్తాడు. ఇంకో రోజు ఎక్స్ట్రా పడుతుంది, రూమ్ రెంట్ కూడా పడుతుంది. సో అందుకేం చేయాలంటే అక్కడ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళి డిమాండ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది మనల్ని మనం కాపాడుకుంటున్నాం. మీరు ఇన్సూరెన్సే అవ్వనియండి, 5 లక్షల ఇన్సూరెన్స్లో మీకు అనవసరంగా ఇన్ఫ్లేటెడ్ బిల్ 2 లక్షలు పడింది అనుకోండి, 1,50,000 పడే చోట మీకు 2 లక్షలు పడితే నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైనా అడ్మిట్ అయితే మీకు మీ ఇన్సూరెన్స్ ప్లాన్ తగ్గిపోయింది కదా. కరెక్ట్, మన పైసలే కదండి, అటు నుంచి పోయినా మన పైసలే కదా పోయినాయి. ఇది కనీస బాధ్యత, తనతో పాటు ఉన్న వ్యక్తి కనీస బాధ్యత. ఇది చూసి మనం వీడియోలు చూడడం కాదు ఫోన్లలో, ఇవి చేయాలి అక్కడ. పోనీ అట్లీస్ట్ ఈ వీడియో అన్న చూసి నాలెడ్జ్ అన్న గెయిన్ చేసుకోండి, దట్ ఈస్ మై రిక్వెస్ట్. సార్, దిస్ ఈజ్ అ హ్యూజ్ టాపిక్ ఆఫ్ కోర్స్, దీని గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క కేసుని తీసుకొని చేస్తే అసలు మైండ్ బ్లోయింగ్ కేసెస్ ఉన్నాయి, కొన్ని అయితే అసలు అర్థం కూడా కావు. బట్ ఎస్, నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడిగి ర్యాపప్ చేద్దాం అనుకుంటున్నా దీంట్లో. దిస్ ఈజ్ అ నేషనల్ ఇష్యూ అని చెప్పాలి నేను, ఇట్స్ అ బిగ్ థింగ్. ఐ వాంట్ యూ టు ఆన్సర్
ఇన్ అ లా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అని అంటే అంత పెద్ద ఇష్యూ ఇది. ఓన్లీ మన హైదరాబాద్లను, మన తెలంగాణలను, ఆంధ్రప్రదేశ్లను, మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల దేశంలో మొత్తం కన్సిడర్ చేసి మాట్లాడుతున్నాను నేను. ఒక హాస్పిటల్ ఉంటుంది విత్ మెడికల్ కాలేజ్ కనెక్టెడ్. వాళ్ళు మెల్లమెల్లగా స్పేస్ని కబ్జా చేసుకుంటూ ఉంటారు, పెడతారు అక్కడ హాస్పిటల్ పెట్టి. పోనీ సర్వీస్ చేస్తారా, కొంచెం పోనీ బిల్లులు తక్కువ వేస్తారా, మొత్తం వద్దు తక్కువ వేస్తారా, పోనీ ఒకటి ఏదైనా ఫండింగ్ ఇది పెడతారా? నో. ఫండింగ్ పెట్టుకున్నది ఏడిపోతుంది మనకు తెలియదు, అది పక్కకు పెడితే అన్ని పడే బిల్లులు పడుతూనే ఉంటాయి, వసూలు చేసేటివి పేషెంట్ల దగ్గర నుంచి వసూలు చేస్తూనే ఉంటారు, వీళ్ళు కబ్జా చేస్తుంటారు. ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, పేర్లు నేను దేనివి చెప్తాను. దేర్ ఈజ్ వన్ మోర్ హాస్పిటల్ ఇన్ అ సిటీ విచ్ ఇస్ వెరీ ఫేమస్. ఇది గవర్నమెంటే అనగనగా కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి చారిటబుల్ పనులు చెయ్యండిరా మీకు ఇస్తున్నాము, బికాజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎలిజిబుల్ టు గివ్ దిస్ సర్వీస్ టు పీపుల్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఏదో గొప్ప పని చేసిర్రనో ఏదో వాళ్ళ ఫ్యామిలీకి ఓ భూమిని ఇచ్చిర్రు. ఆ భూమిలో నువ్వు ఒక లైక్ అట్లీస్ట్ సగం పైసలు తీసుకొని ట్రీట్మెంట్ చేయడం, తక్కువ పైసల్లో మంచి ట్రీట్మెంట్ చేయడం, నాణ్యమైన ట్రీట్మెంట్ చేయడం, ఇలాంటిది నువ్వు చెయ్యాలి ఇన్ఫ్యాక్ట్. బట్ అట్లా కాకుండా ద మోస్ట్ కమర్షియల్ హాస్పిటల్ తయారు చేసి లక్షలు కోట్లు వసూలు చేసి మస్తు సంపాదించుకొని అండ్ యు ఆర్ నాట్ ఈవెన్ ఆన్సరబుల్ టుడే. అసలు ఎవరికి ఆన్సరబుల్ లేవు, నువ్వు యు ఆర్ సమ్వేర్ ఎల్స్ బికాస్ యు ఆర్ ఇన్ అ హై పొజిషన్. ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో అయితే లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్స్ దే షుడ్ వెల్ మెయింటైన్ విత్ ద జనాల పైసలు. అన్ని ట్యాక్సులు తీసుకుంటావు నువ్వు, అన్ని పైసలు నీ దగ్గరికి వస్తాయి, అందరికీ జీతాలు టైంకి వస్తాయి, బట్ నో బడీ వర్క్స్ దేర్. హాస్పిటల్ మొత్తం శిథిల వ్యవస్థలు ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లా కొన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయి. నేను ఈరోజు చెప్తున్నా మీకు, నేను అడ్రస్ చేసిన లాంటి హాస్పిటల్స్ మీకేమైనా తెలిస్తే, మీ నాలెడ్జ్లో ఏమైనా ఉంటే ప్లీజ్ డూ పోస్టెడ్ కింద కమెంట్ బాక్స్లో పెట్టుండ్రి. ఈ పలానా హాస్పిటల్ ఉంది, ఇట్లుంది, ఇది గతంలో దీని హిస్టరీ ఇస్ దిస్, దీనికోసం ఇచ్చారు బట్ దీన్ని ఇట్లా వాడుతున్నారు, ప్లీజ్ లెట్ అస్ నో, లెట్ ఎవ్రీబడి నో. ఇలాంటి హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఎంతసేపు హాస్పిటల్ అనగానే మనకు బాధ అయినప్పుడే పోతాం, మనం కష్టమైనప్పుడే పోతాం. కాబట్టి మన చింత తీరిందా లేదా, మన ట్రీట్మెంట్ అయ్యిందా లేదా, మన స్వార్థం మనం చూసుకుంటూ వచ్చేస్తాం. వి ఆల్, ఎవ్రీబడి, నాట్ ఓన్లీ ద వ్యూవర్స్, యూ, మీ, ఎవ్రీబడి, అందరం ఇదే పనులు ఉంటాం. బట్ ఎక్కడనో ఒక దగ్గర యూనో బాయిలింగ్ పాయింట్ అంటారు కదా, అట్లా ఆ పాయింట్ దాటిపోయింది అనుకోండి, ఆ ట్రిగ్గర్ పాయింట్ మొదలైన దగ్గర రెవల్యూషన్ వస్తుంది. ఆ రెవల్యూషన్ కోసమే అందరూ ఎదురు చూస్తుంటారు, తెలిసిన వాళ్ళందరూ కూడా. సో దానికి సపోర్ట్ చేయడానికి కూడా పెద్ద మూమెంట్ వస్తుంది. ఈ మూమెంట్ వస్తే ఇలాంటి హాస్పిటల్స్ పైన ఎంత పెద్ద కేసు అవుతుందో ఒకసారి చెప్పండి. అట్లీస్ట్ ఆ హాస్పిటల్ వాళ్ళకన్నా కొంచెం తెలుసుకోవాలి ఇది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే స్ప్లిట్స్గా ఉందాం. చారిటబుల్ పర్పస్కి ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేసింది, దాని మీద మనం కన్స్ట్రక్షన్ చేసుకుందాం, దాన్ని ఒక హాస్పిటల్గా వాడినాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా వాడినప్పుడు మ్యాండేటరీ రూల్ ఒకటి ఉంటుంది. ఇట్స్ సంథింగ్ లైక్ ఏ గవర్నమెంట్ ఎయిడెడ్ హాస్పిటల్ టైప్ వచ్చేసింది అది. ఎందుకంటే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎట్లా వస్తుందంటే, ల్యాండ్ గవర్నమెంట్ గివ్స్, ఏ ప్రైవేట్ పార్టీ కమ్స్ అండ్ డస్ కన్స్ట్రక్షన్, రేట్స్ ఆర్ ప్రీడిఫైన్డ్. మనం మెట్రోలో చూస్తూనే ఉంటాం, ఈ ప్రీడిఫైన్డ్ రేట్లలో చేస్తామని. ఎస్, ఎక్కడో స్టార్టింగ్ పాయింట్లో ఈ తప్పు జరిగింది. ఆ గవర్నమెంట్ ఆ టైంలో ఆ పని చేయలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ పట్టించుకోలేదు. లా ఏమంటుందంటే 12 సంవత్సరాలు ఒకడు ఒక ప్లేస్ని స్వాధీనంలో ఉంచుకొని అదే ప్లేస్లో వాడు ఉంటుంటే అడ్వర్స్ పొజిషన్ అంటాం, వాడికి టైటిల్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం టైటిల్ డిస్ప్యూట్ చేసేలా, వాడికే ఇచ్చిండు, వాడే కట్టుకున్నాడు, కానీ బాధ్యత విస్మరించాడు. ఈ మొత్తం స్టాటిస్టిక్స్ ఏ జీవోలో వాడికి అలాట్ చేసిండు, అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి ఏంది, ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది, ఇది ప్రైవేట్ అయిపోయింది. కాబట్టి రిట్ కాకుండా, రిట్ అయితే ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టు వర్క్ ఆన్ ఇట్. హెల్త్ అనేది హెల్త్ మినిస్ట్రీలో వచ్చింది కాబట్టి హెల్త్ మినిస్ట్రీని పార్టీగా చేసి పాస్ దిస్ హాస్పిటల్ ఈజ్ అండర్ యువర్ రెగ్యులేషన్. హాస్పిటల్ ఎవరి రెగ్యులేషన్లో లేకుండా అయితే లేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫార్మసిటికల్స్ ఏవైతే మనం సప్లై చేస్తున్నామో ఆ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ప్రాపర్టీ బిల్డింగ్ మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి మున్సిపాలిటీని పార్టీ చేయండి.
ఇవన్నీ పార్టీ చేసి ఈ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ రెస్పాండెంట్లో ఆ సర్దర్ హాస్పిటల్ని కూడా పార్టీ చేసి ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇస్తే, రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈజ్ నథింగ్ బట్ డూ యువర్ డ్యూటీ. మనం ఒక అధికారికి, గవర్నమెంట్ అధికారికి వాడు చేయాల్సిన డ్యూటీని తట్టి లేపి చెప్పడం అనేది రిట్ ఆఫ్ మ్యాండమస్. ఇది హైకోర్టులో వేస్తారు, సుప్రీంకోర్టులో కూడా ఉంటుంది. హైకోర్టు అయితే ఆర్టికల్ 226 అంటాం, సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32. మనం అనుకుంటున్న ఈ హాస్పిటల్ ఒక స్టేట్ కంటే ఎక్కువ స్టేట్లలో ఉంటే సుప్రీంకోర్టులో వేస్తాం. ఒకే స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఉన్న హైకోర్టుని తట్టి మనం లేపి, అయ్యా వాడి డ్యూటీ ఇది, వాడు చేస్తలేడు, మున్సిపల్ వాడు చెప్పాలా, వాడు చెప్పలేదు, జీవో ప్రకారం ఇది ఇచ్చినాం హెల్త్ మినిస్ట్రీ గ్రౌండ్స్ మీద, మినిస్ట్రీ రియాక్ట్ అవ్వట్లేదు, ఇవాళ వాడు కనీస బాధ్యతగా కొన్ని ఫ్రీ సర్వీసులు ఏవైతే ఇవ్వాలో వాడికి అది వచ్చింది, ల్యాండ్ ఫ్రీ వచ్చింది కాబట్టి వాడు చేస్తలేడు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ తట్టి లేపి మీరు ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళ చేయంత పని చేయించండి. వాటర్ ఆపేషన్ అనుకోండి, హాస్పిటల్ ఏం చేస్తుంది? మున్సిపల్ వాడు క్లీనింగ్ చేయలేదు, హాస్పిటల్ ఏం చేస్తుంది? రోడ్డు బ్లాక్ చేసింది అనుకోండి పోలీస్ యంత్రాంగం, హాస్పిటల్కి పోనీయకుండా ఏం చేస్తుందండి హాస్పిటల్? మనం చర్యలు తీసుకోవాలని అనుకోవట్లేదు, లేదా అట్లాంటి పిటిషన్ గవర్నమెంట్ దగ్గర రాలేదు. ఒక హైకోర్టులో ఒక పిటిషన్ అంటూ వస్తే హైకోర్టు విల్ ఆస్క్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఒక కోవిడ్ వచ్చినప్పుడు అందరినీ ఆపేసినాము, మొత్తం రోడ్స్ బ్లాక్ చేసినాము, మనుషుల ప్రొటెక్షన్ కోసమే కదా. ఇవాళ ఆ మనుషులనే పనంగా పెట్టుకొని ఒక హాస్పిటల్ అట్లా మార్పు చెందిందంటే యూ గివ్ డైరెక్షన్స్ టు పోలీస్, బ్లాక్ ఆల్ ద రోడ్స్ టు దట్ హాస్పిటల్, మేక్ ఆల్ ద ఎంప్లాయీస్ వర్క్. హాస్పిటల్లో ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ పిఎఫ్ ఉంటుంది కదా, పంపించండి నోటీసులు. అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక పిటిషన్ ఇస్తే కోర్ట్ విల్ ఆస్క్, ఎవ్రీ వన్ హ్యాస్ టు గివ్ రిటర్న్ కన్ఫర్మేషన్స్. దాన్ని బట్టి యాక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది, హాస్పిటల్ మూసేసే స్టేజ్ వరకు వెళ్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వేసి ఒక పిటిషన్ వేసి ఆ పిటిషన్ని పర్స్యూ చేస్తే 100% దిస్ ఈజ్ అచీవబుల్. ఆ డైరెక్షన్లో మనుషులు పనిచేయాలి. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికైతే హాస్పిటల్కి ఒక చారిటబుల్ ల్యాండ్ తరఫున గవర్నమెంట్ ఏమిస్తుంది, 1 రూపీ 2 రూపీ తీసుకొని ల్యాండ్ రిజిస్టర్ ఎకరాలు ఇచ్చేస్తుంది. వాడు ఏదో బాధ్యతగా పనిచేస్తాడని. బాధ్యతని విస్మరించింది కాబట్టి మనం ఆ బాధ్యతని మళ్ళీ తట్టి లేపి చూపిస్తున్నాం. బాబు, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అట్లీస్ట్ యూ రెగ్యులేట్ ద రేట్స్ ఇన్ ద హాస్పిటల్. హాస్పిటల్ రేట్స్ రెగ్యులేట్ చేయడానికి ఒక యూనిట్ రావాలా, ఇది పబ్లిక్ డిమాండ్ చేయాలా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ అని పోతాం. కొన్నిసార్లు మందులో పే చేయాల్సి వస్తుంది, వాడి దగ్గర ఉండదు, తెచ్చుకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్కి ఒక సీలింగ్ పెట్టాలి, థ్రెషోల్డ్ లిమిట్, ఇంతకంటే ఎక్కువ మీరు ఛార్జ్ చేయడానికి లేదు, ఇంతకంటే ప్రాఫిటబిలిటీ మీరు మెయింటైన్ చేయకూడదు. మీరు ఈ డాక్యుమెంట్స్ రెగ్యులర్గా హాస్పిటల్ ఇవాళ రేపు చిన్న క్లినిక్స్ ఉంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్లో ఫార్మసీకి కూడా ఒక డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారం మీరు ప్రతి హాస్పిటల్లో పక్కనున్న ఫార్మసీకి ఒక డెడికేటెడ్ పర్సన్ పేరు మీద లైసెన్స్ ఉంటుంది. ఆడో బీ ఫార్మసీ చదివినోడు అయి ఉంటాడు, మన పేరు మీద లైసెన్స్ ఉంటుంది. రేపు ఏదైనా ఎక్స్పైరీ ఇచ్చి ఇష్యూ అయితే వాడిపోతాడు లోపలికి. సో ఈ రెగ్యులేషన్ అనేది ప్రైజింగ్లో కూడా రావాలి. ప్రైజింగ్లో లేనందువలన ఆడు పెట్టిందే ప్రైజు, ఆడు చెప్పిందే ఇవాల్యుయేషన్. మనకు స్టాటిస్టిక్స్ లేవు, రిజిస్టర్లు అందరూ మెయింటైన్ చేస్తారండి. ఇప్పుడు కొన్నిసార్లు మనం చూస్తాం కొన్ని హోటల్స్లో ఆ 2 బుక్కులు మెయింటైన్ చేస్తాడు. ఏంద్రాబాయ్ అంటే ఇది జిఎస్టీతో, ఇది జిఎస్టీ కాకుండా అని. హాస్పిటల్ కూడా ఇట్లా మెయింటైన్ చేస్తారు. చెయ్యము అనే కాన్సెప్ట్ లేదు. మీరు పెద్ద హాస్పిటల్స్లో ఇవాళ 10 ఫ్లోర్లు పైన ఉంటుంది, 5 ఫ్లోర్లు కింద ఉంటుంది. ఆ కింద పార్కింగ్కి మనుషులు, పేషెంట్లతో వెళ్ళిన అటెండర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కింద పెట్టినందుకు వీడు టోకెన్ వేస్తాడు. మనం షాపింగ్ మాల్కి పోయినామా, అదేమన్నా కమర్షియల్ కాంప్లెక్సా? కానీ అడిగేటోడు వాడు లేడు, వాడు వసూలు చేస్తూనే ఉన్నాడు. ఇది ఒక కాంట్రాక్టర్కి ఇస్తాడు, కాంట్రాక్టర్ ఏదో టోల్ గేట్ మా అందరి కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇటువంటివన్నీ పోతాయి. సో బేసిక్గా హాస్పిటల్స్లో వ్యాలిడ్ పార్కింగ్లు, దానికి ప్రైజులు కూడా పెట్టొద్దు. అంటే అది హాస్పిటల్ 5 స్టార్ హోటల్ అండి. నువ్వు పైన టైటిల్ హాస్పిటల్ అని పెట్టి కింద నువ్వు 5 స్టార్ హోటల్కి సంబంధించినవన్నీ చేస్తే ఎట్లా? 5 స్టార్ హోటల్ కూడా మీకు సెల్లార్ల పార్కింగ్ ఫ్రీ. అవును, మరి నువ్వు హాస్పిటల్లో సెల్లార్ల పార్కింగ్కి ఛార్జ్ చేస్తే ఎట్లా? ఇవి ఒకళ్ళే కాదు, అన్ని ఛార్జ్ చేస్తున్నారు. అవును, మళ్ళీ దానికి ఒక టోకెన్ సిస్టమ్ ఇస్తాడు. మనం ఎక్కువసేపు ఉంటే ఎక్కువ బిల్లు, గంటకింత అని ఉంటుంది దానికి. ఇది సిచ్యువేషన్ ఎక్కడ ఉంది అసలు? మనం చూసింది షాపింగ్ మాల్స్లో. అంటే
వానికే క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ షాపింగ్ మాల్స్లో కూడా ఇప్పుడు నువ్వు పోయి షాపింగ్ చేసినావా, సినిమా చూసినావా, దాన్ని బట్టి నీకు ఛార్జ్ చేయట్లేదు, షాపింగ్ చేస్తే ఛార్జ్ చేయడాడు. చేయడు. కానీ ఇక్కడ ఇక్కడ patient కదా. ఇక్కడ ఇంత పెద్ద షాపింగ్ చేస్తారు కదా సార్, లక్షల లక్షలు చేస్తారు. అదే అండి ప్రాబ్లము. ఇప్పుడు మనం సేవాభావన తీసుకుంటాం, మనకు గవర్నమెంట్ నుంచి రిబేట్ రావాలా, ట్యాక్స్లో బెనిఫిట్స్ రావాలా, మనం ఏదో రీసెర్చ్ చేస్తున్నందుకు మనకి డిడక్షన్స్ రావాలా, పేషెంట్ల దగ్గర నుంచి ఫుల్ పేమెంట్ రావాలా, జిఎస్టీలో రిడక్షన్ రావాలా. అంటే నువ్వు ఇది ఏమైపోయిందంటే ఒక సొఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటెడ్ ట్యాక్స్ జీరో బెనిఫిట్ వ్యాపారం అయిపోయింది. అవి నిజంగా వాళ్ళు ఈఎస్లు ఈఎస్ఐలు పిఎఫ్లు కరెక్ట్గా కట్టి డిపార్ట్మెంట్కి ఇస్తున్నారో లేదో మనకు తెలియదు. ఇంకొక హైలైట్ ఏంటంటే అన్ని హాస్పిటల్ డిమాండ్ చేసేవి స్వైప్ చేసేటప్పుడు సెటిల్మెంట్ ఛార్జెస్ బ్యాంక్ వాళ్ళకి ఛార్జ్ చేయదు. అవును. ఎందుకు ఛార్జ్ చేయదా అంటే మేమేదో సేవ చేస్తున్నామని బిల్డప్ ఇస్తారు అక్కడ, మన దగ్గర మాత్రం గీకేది కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే వదిలేయడం వల్ల వచ్చినాయి, ఎస్, ప్రశ్నించకపోవడం వల్ల అరాచకం పెరిగిపోయింది. రైట్. ఎవరు ప్రశ్నించలేదు, డాక్టర్లు కూడా ప్రశ్నించలేదు. ఎస్ యూఆర్ రైట్ సార్. బట్ నిజంగా చెప్తున్నా కదా, ఇంత మాట్లాడి ఇంత తిన్న తర్వాత ఏదో లిటరల్లీ ఒక రకమైన ధైర్యం, అంటే తెలిసిన విషయాల్లో కూడా ఒక లా రిలేటెడ్ పర్సన్, యూ బీయింగ్ అ వెరీ సీనియర్ అడ్వకేట్, మీరు చెప్తే ఒక ధైర్యం వస్తుంది. అరే అవును, ఇది ఉందంట, మనం ఎందుకు వాడుకోవట్లే. ఐ వాంట్ దిస్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీబడి, నాలో మీలో అందరిలో. సో అది మీరు అందజేసినందుకు థ్యాంక్స్ అ లాట్. టుడే యూ గేవ్ అస్ వెరీ ప్లెంటీ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. సో చూసారు కదా, ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సింది, ప్రతి ఒక్కరు దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సింది. అండ్ ఇది నా కోసం, వ్యూవర్షిప్ల కోసం, సార్ కోసం కాదు, మనందరి కోసం, మనందరిలో ఒక అవేర్నెస్ కోసం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, గెట్ అ రెవల్యూషన్. వి ఆల్ విల్ డెఫినెట్లీ సపోర్ట్. అందరికీ మంచి విద్య, వైద్యం లభించాలి తొందరలోనే. అట్లీస్ట్ మనం చూసినా మనం చూడకుండా మన తర్వాత జనరేషన్స్ అన్నా ఈ రెండింటిని మన దేశంలో ఫ్రీగా పొందాలి. అలాంటి భారతదేశాన్ని చూడాలి, గర్వంగా చెప్పుకోవాలి, నా భారతదేశం ఇదిరాబై అని ఆ రోజు రావాలని కోరుకుంటున్నా. ఆన్ దిస్ నోట్ ఐ వాంటెడ్ టు ఎండ్ దిస్ కాన్వర్జేషన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.